ओमज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकयं चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कथामह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीतपदकमलां श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साक्षातं सागरा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं श्रीराधाकृष्णपादसहगणललित श्रीविशाखान्वितांश्च नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी निति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्से नमः। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरो भयश्च कृपा सिंधु एव च पतितानां भावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंदा। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। मुखं करो मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे शीघ्रं दिनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. అందరికీ స్వాగతం. చాలా చాలా సంతోషం ఈరోజు మీ అందరితో. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण। హరే కృష్ణ మాత దండాత్ ప్రణాం. हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ. సో ఈరోజు మనము భగవద్గీతలోని షోడశోధ్యాయం 16వ అధ్యాయం గురించి చర్చించుకోబోతున్నాం. నిన్న మనము ఆ పంచాదశోధ్యాయ పురుషోత్తమ యోగం గురించి చర్చించుకున్నాం మనం. సో పురుషోత్తమ యోగంలో మనం మాట్లాడుకున్నటువంటి ఒకటి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। హరే కృష్ణ మాత. ఇల్లు వదిలి వెళ్ళిన సంతానాన్ని బ్రతిమాలి ఇంటికి పిలుస్తున్నట్టు భగవంతుడు మనల్ని థ్యాంక్ యూ పిలుస్తున్నాడు. మాత. థ్యాంక్ యూ. చిన్న ఇంకెవరైనా చెప్తారా? సరే. అబూజీ ప్రణామం. ఎస్ ప్రభు. ప్రణాం ప్రభు. మోహము అహంకారం ఎవరికి ఉండదో ఉమ్, భగవంతుని గురించి అసత్సంగమ దోషాలకు ఎవరు అతీతులో ఆధ్యాత్మిక జీవితం గడిపేవారు మోహించేటువంటి కోరికల జోలికి వెళ్ళనటువంటి వాళ్ళు సుఖ దుఃఖాలకు అతీతులైనటువంటి వాళ్ళు నాకు ఏది ప్రాప్తం ఉంటే అది భగవంతుడు ఇస్తారు అని అనుకునే వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హులు అర్హులు. ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక థ్యాంక్ స్వయం యూ ప్రభు. ప్రకాశ లోకం గోలోక బృందావనం ప్రభుజీ. వెరీ గుడ్ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా యాడ్ చేస్తారా మన పాయింట్స్? హరే కృష్ణ. ఓకే. దేవుడికి మనమే ఏవో చేస్తున్నాం అని అనుకుంటాము. యాక్చువల్లీ అన్ని దేవుడు మనకి సమకూరుస్తున్నారు. భగవంతుడు మనకి అన్ని సమకూరుస్తున్నారు, కానీ మనం వాటిని ఎక్నాలెడ్జ్ చేయట్లేదు, గుర్తించట్లేదు వాటిని. అవును. ఓకే, రైట్. వెరీ కృతజ్ఞత గుడ్. కూడా ఉండట్లేదు మనలో. ఎస్, థ్యాంక్ యూ. మంచి పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఈరోజు ఆ పాయింట్కి కొనసాగింపుగా మనకి ఈరోజు అధ్యాయం మొత్తం ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ అధ్యాయం పేరు దైవ ఆసుర సంపద్ విభాగ యోగ. అంటే దైవీ గుణాలు అంటే ఏంటి, అలాగే అసుర గుణాలు అంటే ఏంటి. దైవీ గుణాలు అంటే మంచి గుణాలు, ఎవరైతే ఇతరుల యొక్క హితం కోరేటటువంటి, ఇతరుల యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గుణాలు ఎలా ఉంటాయి, ఎవరైతే స్వార్థపరులైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క గుణాలు ఎలా ఉంటాయి అనేటటువంటి విషయం మీదనే ఈరోజు మొత్తం అధ్యాయము కొనసాగుతుంది. అయితే భగవంతుడు ఎందుకు ఇది చెప్తున్నాడు అంటే, అర్జునుడు మొట్టమొదట ఒకవేళ మనము ఇంత ఘోరమైనటువంటి పాపం చేయడం వల్ల అసలు ఇది మనలాంటి వాళ్ళు చేసేటటువంటి పని కాదు, ఇట్లా యుద్ధంలో ఇంతమందిని చంపడము, చంపి వాళ్ళ భార్యలను విధవలను చేయడం అనేటువంటిది అది మంచి వాళ్ళకి మంచి వాళ్ళు
చేయకుండా ఉండేటటువంటి పని అలా చేయకూడదు. అది కేవలం ఆతతాయిలు ఎవరైతే దుర్మార్గులు ఉంటారో ఆ స్త్రీ గుణాలతో ఉంటారో వాళ్ళు చేస్తారని చెప్పేసి చెప్తాడనమాట. అంటాడు మొదటి అధ్యాయంలో. సో ఇప్పుడు భగవంతుడు ఎన్నో విషయాలు చెప్పిన తర్వాత ఇంకా చివరిగా వస్తున్నప్పుడు అర్జునుడి లోపల ఉన్నటువంటి ఆ సంశయాన్ని తీర్చేస్తాడనమాట. ఈ మంచి గుణాలంటే ఏంటి, చెడు గుణాలంటే ఏంటి, అంటే మంచి వ్యక్తులకి ఏ గుణాలు ఉంటాయి, అలాగే అసుర మెంటాలిటీ, అసుర అంటే రాక్షస అంతే. ఎవరైతే డిమోనియక్ పీపుల్, రాక్షస గుణాలు, ఓకే. సో ఇవి ఏంటి అనేటటువంటి విషయాల గురించి భగవంతుడు చాలా విస్తారంగా ఈ రోజు అధ్యాయంలో మనకి చెప్తారనమాట. ఓకే. సో ఈ అధ్యాయానికి మనం ఇచ్చినటువంటి పేరు ఏంటి అంటే సంక్షిప్త నామం అక్రోనిమ్ డోర్, DOOR. ఓకే. ఈ అంటే డివైన్ అండ్ డిమోనియక్ క్వాలిటీస్, దైవ మరియు అసుర గుణములు. తర్వాత అదర్ ఆస్పెక్ట్స్, ఇతర అంశములు. అవుట్లుక్, ఓ అంటే అవుట్లుక్ అండ్ ఒపీనియన్ ఆఫ్ డీమన్స్, అసురుల యొక్క దృక్పథం మరియు వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంటుంది ఈ యొక్క సృష్టి మీద. ఆర్ అంటే రిమూవల్ ఆఫ్ డిమోనియక్ క్వాలిటీస్, అసుర గుణముల నివృత్తి ఎలా జరుగుతుంది, అసుర గుణములు మన లోపల ఉండకూడదు అంటే ఏ విధమైనటువంటి చర్యలు మనం తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నమాట. ఈ అధ్యాయంలో కృష్ణుడు చాలా చక్కగా ఆ దైవీ గుణాల గురించి, అసుర గుణాల గురించి చెప్తారనమాట. 26 దైవ గుణాల గురించి చెప్తారు, అలాగే 6 అసుర గుణాల గురించి చెప్తారనమాట. సో అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే. భగవంతుడి ఈ అధ్యాయం మొదలు పెడితే ఏమంటారంటే శ్రీ భగవాను వాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగా వ్యవస్థితౌ దానం దమశ్చ యజ్ఞైశ్చ స్వాధ్యాయాస్తప ఆర్జవం అహింసా సత్యమ క్రోధా త్యాగ శాంతిరపైశునం దయాభూతేష్వ లోలుప్త్వాం మార్దవం హ్రీరచపలం తేజస్యమ ధృతి శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదాం దైవీం అభిజాతస్య భారత అంటాడనమాట. ఈ 26 గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని భగవంతుడు చెప్తాడు. అవి ఇక్కడ మనం లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఆ 26 గుణాలు ఏంటంటే అంటే ఎవరెవరు చదువుతారో హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. 2 లైన్స్ ప్రతి ఒక్కరు చదవడానికి అవకాశం ఉంటుంది. ఎస్, రాజలక్ష్మి మాతాజీ ఫస్ట్ 2 లైన్స్ చదవండి మాతాజీ. ఫస్ట్ 2 లైన్స్ లో ఉన్నటువంటి గుణాలను చదవండి. ఓకే. శ్రీ భగవానుడు పలికెను, ఓ భారతవంశీయుడా, భయరాహిత్యము, స్వీయ స్థితి, పవిత్రీకరణము, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము, దాన గుణము, ఆత్మ విగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము. థ్యాంక్ యూ మాతాజీ. ఆత్మ నిగ్రహము. ఓకే. ఓకే, నెక్స్ట్ పురుషోత్తం ప్రభు. తపస్సు, సరళత్వము, అహింస, సత్యసంధత, క్రోధరాహిత్యము, త్యాగము, శాంతి, ఇతరుల దోషములు ఎన్నకుండుట, జీవులందరి ఎడ దయ, లోభరాహిత్యము, మృదుత్వము, సిగ్గు. థ్యాంక్ యూ. దృఢ తర్వాత నిశ్చయం. మేడి పూజ మాత, మద్ది పూజ మాతాజీ. శ్రీ భగవానుడు పలికెను, ఓ అది అయిపోయింది మాతాజీ. దృఢ- ఇక్కడ దృఢ నిశ్చయం దృఢతయ, అనేది చదవండి. దృఢ నిశ్చయము, తేజము, క్షమ, ధైర్యము, శుచిత్వము, అసూయరహిత్యము, గౌరవము, వాంఛ లేకుండుట అను దివ్య గుణములు దేవి స్వభావమును కలిగిన దివ్యుల యందు ఉండును. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. అయితే ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దైవీ గుణాలు అనమాట. ఇవి లోక శ్రేయస్సుని కోరుకునేటటువంటి వ్యక్తికి ఉండేటటువంటి గుణాలు. లోక శ్రేయస్సు అలాగే తన యొక్క శ్రేయస్సుని కోరుకునేటటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి గుణాలు. భయరాహిత్యం, దేనికి కూడా భయపడడు. స్వీయ స్థితి పవిత్రీకరణ, ఎప్పుడు కూడా తనని తాను పరిశీలించుకుంటూ తన అంతఃకరణంలో ఏమన్నా మాలిన్యాలు ఉన్నాయా, ఇతరుల మీద ఏదైనా చెడు అభిప్రాయాలు ఉన్నాయా అనేటటువంటి విషయాన్ని పరిశీలన చేసుకుంటూ తనని తాను పవిత్రీకరణ చేసుకుంటాడనమాట. ఓకే. ఆ తర్వాత ఆ ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన, ఎప్పుడు కూడా భగవద్ జ్ఞానం గురించి తెలుసుకొని మననం చేస్తూ, చదువుకున్నది మళ్ళీ మళ్ళీ మననం చేస్తూ దాన్ని ఆచరణలో పెడుతూ ఉంటాడు. దాన గుణము, చక్కగా ఇతరులకి తనకి ఎంత అవసరమో ఉంచుకొని తన వంతుగా ఇతరులకి, సమాజానికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఎలాంటి ఫలాపేక్ష లేకుండా
దానం ఇస్తుంటాడు అనమాట. అది ధనం కావచ్చు, లేదంటే ఇంకేదైనా వస్తువు కావచ్చు, లేదంటే అతని యొక్క శ్రమ కావచ్చు, లేదంటే అతని యొక్క మాట కావచ్చు, ఏదైనా ఇతరులకి ఉపయోగపడే విధమైనటువంటి విషయాల్ని దానం చేయడానికి సుముఖంగా ఉంటాడు. తర్వాత ఆత్మ నిగ్రహము, ఎప్పుడు కూడా తను ఆత్మజ్ఞాని, ఆత్మ అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ విధంగా అలాగే అంతటా ఆ ఆత్మస్వరూపాన్ని చూస్తూ ఉంటాడనమాట. యజ్ఞాచరణం మనకి ఆ ఏదైతే మనం భగవంతుని ప్రకృతి ద్వారా మనం పొందుతున్నామో మళ్ళీ ఇన్ రిటర్న్ గా ప్రకృతికి ఇవ్వాల్సినటువంటి ఆ, పద్ధతి ఏదైతే ఉందో యజ్ఞం చేయడం ద్వారా ఆ ప్రకృతికి తాను రుణపడి ఉన్నటువంటి విషయాల్ని తీర్చుకోవడానికి ఆయన యజ్ఞాచరణం చేస్తుంటాడు. అది మన హోమకుండంతో కూడుకున్నటువంటి యజ్ఞం కావచ్చు, లేదంటే మనకి భగవంతుడు ఇచ్చినటువంటి పంచమహాయజ్ఞాలు కావచ్చు. ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని అవలంబించడానికి ప్రయత్నిస్తుంటాడు. వేదాధ్యయనము, నిత్యం కూడా వేదాధ్యయనము, భగవద్గీత, భాగవతం ఇట్లాంటి విషయాల్ని అధ్యయనం చేస్తూ ఉంటాడు. తపస్సు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా సరళత్వం, అందరితో చాలా సరళంగా మాట్లాడతాడు. ఎవరిని కూడా హింసించకుండా ఉంటాడు. ఎప్పుడు కూడా సత్యం పలకటానికే ఆ ఆ, మన సుముఖతతోటి ఉంటాడు. ఎవరి యందు కూడా క్రోధం పెట్టుకోడు. ఆ, ఒకవేళ క్రోధం పెట్ ఒకవేళ కోపం వచ్చినా కూడా తనని తాను పరిశీలించుకుంటాడు తప్ప ఎవరి యందు కోపం పెంచుకోడు. ప్రతిది ఏ కర్మ చేసినా కూడా దాన్ని త్యాగ బుద్ధితోటి, ఆ ఫలితాన్ని త్యాగ బుద్ధితోనే ఆ కర్మలు ఆచరించి ఫలితాన్ని త్యజిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా ప్రశాంతతతో ఉంటాడు. ఎందుకంటే అతను భగవంతుడే ఆ, అన్ని విషయాలకి భోక్త ఆయననే. భోక్తారం యగతప్సాం సర్వలోకా మహేశ్వరం సూరదం మాం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. భగవంతుడే అన్ని విషయాల్ని అనుభవించేటటువంటి భోక్త, మనందరి శ్రేయోభిలాషి కూడా ఆయనే అనే భావనతో ఉంటాడు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాడు. ఎప్పుడు కూడా ఇతరుల్లో ఉన్నటువంటి దోషాలని ఎంచడు. తన ఇతరులని వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దాన్ని మీరు తప్పు చేశారని చెప్తూ ఆ, వాళ్ళని నిందించడం అనేటటువంటి విషయాన్ని జోలికి వెళ్ళాడనమాట. ఓకే. సో ప్రతి జీవి అందు కూడా దయతో ఉంటాడు. ఎప్పుడు కూడా నాకే అన్ని ఉండాలి, నా దగ్గరే అన్ని ఉండాలి అనేటటువంటి లోభంతో ఉండడు. మృదువుగా అందరితో జీవిస్తూ ఉంటాడు. ఉమ్, ఆ, ఎవరైనా ఒకవేళ ఆయన్ని పొగడటము, లేదంటే ఆ, మీరు గొప్పవారు అని ప్రశంసిస్తూ ఉన్నప్పుడు చాలా సిగ్గుపడతాడనమాట. అయ్యో నాకంత అర్హత లేదు, నేను ఆ మాటలకి నేను అర్హుణ్ణి కాడు అనేటటువంటి భావనతో ఉంటాడనమాట. ఏదైనా సంకల్పించుకుంటే దాన్ని సాధించేంత వరకు దృఢ నిశ్చయంతో ఉంటాడనమాట. చంచలంగా ఉండడు. దృఢ నిశ్చయంతో, తేజస్సుతోటి, క్షమాగుణంతోటి, అందరినీ క్షమించేటటువంటి గుణంతోటి ఉంటాడు. అత్యంత ధైర్యశాలి అయి ఎప్పుడు కూడా బాహ్యము అలాగే అంతర్శుచిత్వంతో ఉంటాడు. ఇతరుల మీద అసూయ లేకుండా, వాళ్ళకుంది నాకు లేదు అనేటటువంటి భావన లేకుండా, కుళ్ళుత లేకుండా ఆ, ఉంటాడు. అలాగే ఎవరి దగ్గర నుండి కూడా గౌరవాన్ని ఆశించడు. సో ఈ దివ్య గుణాలన్నీ కూడా ఆ ఈ మన ఎవరైతే ఆ, మన చక్కటి దైవీ గుణాలు, మన దైవీ సంపత్తితో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ గుణాలు ఉంటాయన్నమాట. అయితే ఈ గుణాలన్నీ కూడా ఆ ఈ గుణాలన్నీ కూడా మన లోపల పెంపొందాలంటే ఒక్క విషయంని కనుక మనం కేంద్ర బిందువుగా చేసుకున్నాం అనుకోండి, ఈ గుణాలు ఆటోమేటిక్గా మన లోపల అవి పెంపొందుతాయి. సో ఆ విషయం మనం మర్చిపోవడం వల్ల మనము ఈ గుణాలు మన లోపల పెంపొందించుకోలేకపోతున్నాము. ఆ విషయం ఏంటి అంటే, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని. నేను ఈ శరీరంని ఒక యంత్రంగా చేసుకొని నన్ను నేను ఉద్ధరించుకోవడానికి ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి. కొద్ది కాలం తర్వాత నేను ఈ శరీరంలో నుండి మళ్ళీ నా ప్రయాణం ఇంకా ఆ, వేరే ఉంది. ఆ ఆ గమ్యస్థానానికి నేను చేరుకోవాలంటే దీన్ని చక్కగా వాడుకోవాలి. ఇది నాకు వచ్చినటువంటి ఒక అవకాశము. నా ఆత్మోద్ధరణకి అందుకే భగవంతుడు ఏం చెప్తాడు? ఉద్ధరేత్ ఆత్మనాత్మానం నాత్మానామవసాదేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మన. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. వారి వారి యొక్క మనస్తత్వం, వారి వారి యొక్క స్వభావమే వాళ్ళకి మిత్రుడు, శత్రువు అని భగవంతుడు చెప్తాడనమాట.
సో అలాగా నన్ను నేను శరీరం కాదు ఆత్మ అనేటటువంటి విషయం కనుక మనకి దృఢంగా పాతుకుపోయిందనుకోండి మన జ్ఞానంలో, మనకు ఖచ్చితంగా ఇవన్నీ గుణాలు కూడా వస్తాయన్నమాట. మనకి శ్రీమద్ భాగవతంలో ఒక గొప్ప వ్యక్తి యొక్క చరిత్ర వస్తుంది. ఆయన పేరు ఏంటంటే భరత మహారాజ్. భారతదేశానికి ఆ మహారాజ్ పేరు మీదనే ఈ ఈ నామకరణం జరిగింది. ఆయన ఎంతో కాలం భారతదేశాన్ని పరిపాలించాడు కాబట్టి ఆయన పేరు మీద ఈ దేశానికి నామకరణం జరిగిందనమాట. ఆయన ఎవరు అంటే రిషభదేవుడి యొక్క కుమారుడు. ఈ రిషభదేవుడు ఎవరంటే భగవంతుని ఒకానొక ముఖ్యమైనటువంటి అవతారం. ఈ రిషభదేవుడే జైన మతస్థులకి ఆరాధ్య దైవం అన్నమాట. సో ఆయన యొక్క కుమారుడు ఈ భరత మహారాజు. ఈయన ఎంతో కాలం చక్కగా రాజ్యాన్ని పరిపాలించి తర్వాత తన కొడుకులకి బాధ్యతను అప్పచెప్పి ఆయన వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి పులహాశ్రమని ఒక ఆశ్రమం చాలా నిర్మానుష్యమైనటువంటి అరణ్యంలోకి చేరుకొని అక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అనమాట. ఇంకా తనని తాను ఉద్ధరించుకోవాలి, తాను ఇంకా మనుషుడిగా వచ్చినందుకు తన రుణబంధనాలన్నిటి నుండి వాటన్నిటిని సెటిల్ చేశాను, ఇంకా నన్ను నేను ఉద్ధరించుకోవాలనే ఉద్దేశంతో ఇంకా మిగిలిపోయినటువంటి జీవితం మొత్తం ఆత్మోద్ధరణ గురించే ఆయన పాటుపడడానికి ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ జీవిస్తూ ఉన్నాడనమాట. తపస్సు చేస్తూ చేస్తూ భగవన్నామ స్మరణ చేస్తూ చేస్తూ చాలా ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు ఆయన. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఆయన స్నానం ఆచరించడానికి ఒక నది దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళగానే అక్కడ ఒక గర్భంతో ఉన్నటువంటి ఒక లేడీ ఉంటుందన్నమాట, ఒక జింక ఉంటుంది. ఈ జింకని తినడానికి అవతల వైపు నుండి ఒక పులి ఈ జింకని తినడానికి పరిగెత్తుకుంటూ వస్తుందన్నమాట. అప్పుడు ఈ జింక భయపడిపోయి భయంతోటి గర్భస్వరం అయిపోయి ఆ జింక పరిగెత్తుకుంటూ పారిపోతుంది తప్పించుకొని. కానీ అది స్రవించినటువంటి శిశువు మాత్రం అక్కడే ఉండిపోతుంది. ఈయనకి చాలా జాలి వేసి అయ్యో చాలా కోమలంగా ఉన్నటువంటి దాన్ని తీసుకొని చేరదీసి దాని మీద ఉన్నటువంటి మావిని అన్నంతా తుడిచేసి దాన్ని చక్కగా పెంచుకుంటూ ఉంటాడనమాట. పెంచుకుంటూ ఇంక ఈయనకి ఎవరు లేరు. ఆ ఆ పిల్ల జింక ఒక్కటే ఇతనికి సాంగత్యం. ఇతని దగ్గర ఉంది, దాంతో ఆడుకుంటున్నాడు, తిరుగుతున్నాడు. ఆ ఆ, కొంతకాలం తర్వాత ఏమైపోయింది అంటే మొత్తం సమయం ఆ జింకతో ఆడుకోవడంలోనే, అలాగే ఆ జింకకి చక్కటి లేత ఆకులను తెచ్చియడము, లేత పళ్ళను తెచ్చియడము, ఇలా దాంతోనే ఆయన కాలక్షేపం గడుపుతున్నాడు అనమాట. ఆయన వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం మర్చిపోయాడు ఆయన. నేను నా ఆత్మని నన్ను నేను ఉద్ధరించుకోవాలి, అందు గురించని నా శేష జీవితాన్ని భగవన్నామ తపస్సులో గడపాలి అనేటటువంటి విషయాన్ని ఆయన మర్చిపోయాడు. మర్చిపోవడం వల్ల ఏం జరిగిందంటే ఆ జింకతోటి సాంగత్యం పెంచుకొని ఆ జింక గురించే ఆలోచించడం మొదలుపెట్టాడు ప్రతిరోజు. ఓ రోజు ఆయన శరీరం వదిలిపెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఆయన శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు అయ్యో నేను లేకపోతే ఈ జింకను ఎవరు చూసుకుంటారనేటటువంటి భావనతో శరీరాన్ని వదిలిపెట్టాడు. వదిలిపెట్టడం వల్ల మళ్ళీ ఉత్తర జన్మలో ఏం జరిగిందంటే ఆయన కూడా ఒక జింకలాగా జన్మించడం జరిగింది. జన్మించిన తర్వాత ఆయనకి పూర్వజన్మ స్మృతి ఉంది అన్నమాట. అయ్యో నేను నా పూర్వజన్మలో గొప్ప మహారాజు, నేను భరత మహారాజుని, నేను నా జీవితాన్ని ఆత్మోద్ధరణ గురించి ఉపయోగించుకోవాలనేటటువంటి కోరికతోటి దృఢ సంకల్పంతోని వచ్చి ఒక జింకతోని సాంగత్యం పెంచుకోవడం వల్ల నా తపస్సు భంగం అయిపోయి నా మరణ సమయం యందు ఆ జింక మీదనే తీవ్రమైనటువంటి ఆ ఆ ఆలోచన ఉండడం వల్ల నాకు అదే శరీరం ప్రాప్తించింది అని తెలుసుకుంటాడు అనమాట. తెలుసుకుని ఇప్పుడైనా సరే నేను ఈ జన్మని నేను ఉద్ధరించుకోవాలని చెప్పి ఆయన ఆ ఇంతకు ముందు ఏ ఆశ్రమంలో ఉండి ఆయన తపస్సు చేసుకున్నాడో మళ్ళీ అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఆ చాలా నిష్టగా జింక శరీరంలో ఉన్నా కూడా నిష్టగా జీవిస్తుంటాడనమాట. కేవలం చెట్టు నుండి రాలిపోయిన ఆకులే తింటూ భగవద్ ధ్యానంలో ఉంటూ ఇలా చాలా కాలం తర్వాత ఆ జింక శరీరాన్ని వదిలిపెడతాడు. వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఒక మనుష్య జన్మ ఎత్తుతాడనమాట. ఆ మనుష్య జన్మ ఒక బ్రాహ్మణుడి కుటుంబంలో పుడతాడనమాట. ఆ బ్రాహ్మణుడికి నలుగురు ఐదుగురు కొడుకులు ఉంటారు. వాళ్ళలో చాలా చిన్నవాడిగా ఇతను పుడతాడనమాట. ఆయన పేరు జడభరత అని ఆయనకి నామకరణం చేయడం జరుగుతుంది. ఈ జడభరతుడు ఈయన పూర్వం 2 జన్మలు ఈయన గుర్తున్నాయి జడభరతునికి. గుర్తుండడం వల్ల ఆయన పుట్టుకతోటే మహాజ్ఞాని. భగవంతుడు మనకు చెప్తాడు కదా, ఎవరైతే ఆధ్యాత్మిక సాధన చేస్తూ శరీరాన్ని వదిలిపెడతారో
పూర్తి పరిపక్వత చెందక ముందు వాళ్ళు ఎంతవరకైతే జ్ఞానాన్ని తెలుసుకున్నారో అది కంటిన్యూ అవుతుంది. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే అవశోపితత్ జిజ్ఞాసురపి యోగస్య అని. ఇంతకు ముందు అభ్యాసం చేసినటువంటి జ్ఞానం అంతా కూడా వాళ్ళకి ఎక్కడికి పోదు, అక్కడే అట్లా అది వాళ్ళకి గుర్తుంటుంది అని భగవంతుడు చెప్పాడు కదా. ఆ విధంగానే ఈ జడభరతుని కూడా పూర్వ జన్మలలో ఉన్న తాను నేర్చుకున్నటువంటి తాను వెళ్ళినటువంటి స్థితి, ఆ జ్ఞానం అలాగే ఉంది ఆయనకి. అయితే ఆయన ఈ జన్మలో, జడభరతుని జన్మలో ఆయన ఏమనుకున్నాడంటే, ఇంకా ఇదే నా చివరి జన్మ అయిపోవాలి, ఇంకా నేను మళ్ళీ మళ్ళీ పుట్టకూడదు, ఇంకా మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి ఆ గర్భావాస నరకాన్ని అనుభవించకూడదని చెప్పి ఆయన ఏం చేశారంటే, ఆయన ఎంతో జ్ఞానవంతుడైనా కూడా చాలా అజ్ఞానిగా జీవించడం మొదలు పెట్టాడనమాట. ఎవ్వరు ఏమన్నా కూడా ఆయన వాళ్ళ వాళ్ళని మళ్ళీ తిరిగి తిట్టినా, వాళ్ళని అగౌరవపరిచినా ఏమనేవాడు కాదు. వాళ్ళ తండ్రి గారు ఏదన్నా ఆయనకి ఆ ఉమ్, బ్రాహ్మణులు కాబట్టి స్మార్త, శ్రౌత వృత్తులు అవన్నీ నేర్పిస్తే రేపొద్దున జీవనోపాధి ఆయనకు ఉంటుందని అవన్నీ నేర్పిస్తే, బట్టి ఆయన వ్యతిరేకంగా, అంటే ఇలా చేయాలి అంటే దానికి ఆపోజిట్గా చేసేవాడు అనమాట. సో వాళ్ళందరి దృష్టిలో ఈయన ఏమైపోయిందని, ఇతడు ఒక అజ్ఞాని, ఎందుకు పనికిరాడు అనేటటువంటి భావన వాళ్ళందరిలో ఈయన కల్పించాడనమాట. ఎందుకు కల్పించాడంటే, నేను ఆత్మని, నన్ను నేను ఉద్ధరించుకోవాలి. ఒకవేళ గనుక నేను చక్కగా ఉంటే మళ్ళీ వీళ్ళందరితోటి బంధుత్వం ఏర్పడుతుంది, బంధుత్వం వల్ల సాంగత్యం ఏర్పడుతుంది, సాంగత్యం వల్ల ఆ, ఆ, మన మమకారాలు ఏర్పడతాయి, ఆ, మళ్ళా తర్వాత రుణానుబంధాలు ఏర్పడతాయి. కాబట్టి నేను ఒక ఎందుకు పనికిరాని వ్యక్తిగా వీళ్ళందరి ముందట నటించడం వల్ల ఏం జరుగుతుందంటే, వీళ్ళు నన్ను వదిలిపెట్టేస్తారు, నా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్ వీళ్ళకు ఉండదు అని చెప్పేసి, ఎవరైనా తిట్టి, మనకి దైవీ గుణాలు చెప్పారు కదా భగవంతుడు, ఎప్పుడు కూడా తనని తాను పవిత్రీకరించుకుంటూ ఆ ఆ, ఈ జడభరతుడు ఎప్పుడు కూడా ఆ భగవంతుని యొక్క విషయాల మీద ధ్యానం చేస్తూ, తనకు తాను నేర్చుకున్నటువంటి విషయాల్ని మళ్ళీ మళ్ళీ అధ్యయనం చేస్తూ, అది ఎవరికీ తెలియకుండా తనలో తానే చేసుకుంటూ ఉండేవాడు అనమాట. బయటికి ఒక మూర్ఖుడిలాగా అనిపించేవాడు కానీ లోపల మాత్రం చాలా గొప్ప జ్ఞాని ఆయన. ఏ జీవిని కూడా హింస చేస్తూ ఉండేవాడు కాదు. అలాగే ఆ, ఏదైనా కూడా ఇది నాకెవరైనా ఈ ఆహారం పెట్టారు, మళ్ళీ తర్వాత పూటకి కొద్దిగా దాచుకుందాం అనే భావన కూడా లేదు. ఇప్పుడు ఏదొస్తే అది స్వీకరించి అయిపోయింది, మళ్ళీ తర్వాత మళ్ళీ ఏదొస్తే అది అలాగుండేవాడు అనమాట. ఇంకా తన మనస్సు యందు దృఢ నిశ్చయంతో ఉండేవాడు. ఎలా అంటే, ఈ జన్మనే చివరి జన్మ కావాలి, నేను మళ్ళీ మళ్ళీ ఈ జనన మరణ చక్రంలో చిక్కుకోవద్దు అనేటటువంటి దృఢ నిశ్చయంతో వాళ్ళ అన్నదమ్ములు ఈయనని చాలా చులకనగా చూస్తుండేవారు అనమాట. కొన్ని కొన్నిసార్లు ఈయనకి చాలా పాడైపోయినట్టు ఆహారాన్ని పెడుతుండేవారు అనమాట. ఆయన దాన్ని కూడా పరమాన్నంగా తింటూ ఉండేవాడు. అలాగే ఈయన ఏ పని చెప్పినా కూడా ఏదో ఇంకా మరీ ఒక తెలివి గల్లవాడు ఎలా చేస్తాడో అలా చేసేవాడు కాదు. ఆ, ఏదో చేస్తూ ఉండేవాడు అన్నమాట, అంటే అన్నట్టు. అయితే ఒకసారి ఏం జరిగింది అంటే, ఒక కాపాలికుడు, అంటే ఆ, క్షు- ఆ, ఘోర కాళీ స్వరూపాన్ని ఆరాధన చేసే ఒక క్షుద్ర మాంత్రికుడు, ఆయన నరబలి ఇస్తే నాకు అతీతమైనటువంటి శక్తులు వస్తాయని చెప్పేసి ఒక నమ్మకంతో ఒక మనిషిని బలి ఇవ్వాలని చెప్పేసి, కాళికాదేవికి ఒక మనిషిని బలి ఇవ్వాలని చెప్పి ఆ వెతుకుతున్నాడు అనమాట. మంచి అన్ని అవయవాలు బాగుండి బుద్ధి బాగా ఉండి ఉన్నటువంటి వ్యక్తిని బలిస్తే చాలా ప్రమాదం వస్తుంది. ఎందుకు అంటే, మంచి వ్యక్తి కాబట్టి, అన్ని సక్రమంగా ఉన్నాయి కాబట్టి, అతను లేకపోతే అందరూ అతని గురించి వెతుకుతారు, ఆరాధిస్తారు కాబట్టి మళ్ళీ ఆ దొరికిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మూర్ఖుడిని తీసుకొచ్చి బలిచ్చినాం అనుకోండి, ఎవరికి పెద్ద పట్టించుకోరు, మూర్ఖుడు కావాలి ఎలాగో, కాబట్టి ఆ, వదిలేస్తారని చెప్పేసి ఓ మూర్ఖుడు గురించి వెతుకుతున్నారు అనమాట. ఈయన ఒక పొలంలో చెట్టు మీద కూర్చొని తన కూర్చున్నటువంటి కొమ్మ మీదనే నరుక్కుంటున్నాడు అనమాట. భటులు ఆయనను చూసి, వీడు చాలా మూర్ఖురా, తాను కూర్చున్నటువంటి కొమ్మని తానే నరుక్కుంటున్నాడు కాబట్టి వీడే పర్ఫెక్ట్ ఎలిజిబుల్ పర్సన్ బలి ఇయ్యడానికి అని చెప్పి అతన్ని తీసుకొని వెళ్తారనమాట. సో అతనికి వాళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నారు, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, నన్ను ఏం చేయబోతున్నారు, ఏ విషయం అడగలేదు ఆయన. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాడు, వాళ్ళు ఏం పెడితే అది తిన్నాడు. ఎందుకంటే ధైర్యం, అంతటా భగవంతుడు ఉన్నాడు, అందరిలో నేను భగవంతుని చూస్తున్నాను, కాబట్టి ఈ శరీరంతో ఉన్నా లేకపోయినా నేను అంతటా భగవంతుని దర్శనం చేస్తాను.
లేకపోయినా మళ్ళీ భగవంతునే దర్శనం చేస్తాను. కాబట్టి నేను ఎవరి గురించి ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం నాకేముంది అనే ఒక గొప్ప ధైర్యంతో ఆయన వెళ్ళాడనమాట. వెళ్ళిన తర్వాత ఈయనకి చక్కగా అలంకరణ చేసి, ఇంకా ఎప్పుడైతే ఈయనని బలిద్దామని చెప్పేసి బలిపీఠం మీద ఈయన తలబెట్టి కత్తితో నరకదామనే సమయంలో అమ్మవారు కాళీ ఆ విగ్రహంలో నుండి ఆవిర్భవిస్తుంది అనమాట. ఆవిర్భవించి ఎవరైతే ఇతన్ని నరకదామని బలిద్దామని చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆవిడ సంహరించేస్తుందన్నమాట. ఇతను గొప్ప భక్తుడు, భగవద్భక్తుడు ఈయన. మీ అందరికీ ఓ మూర్ఖుడిలా కనిపిస్తున్నాడు కానీ ఈయన ఆత్మజ్ఞాని, పరమాత్మతోని ప్రతినిత్యం కూడా రమిస్తూ ఉంటాడు ఈయనే అని చెప్పి ఆ ఆయనని వాళ్ళ చెరలో నుండి విడిపిస్తుందన్నమాట కాళీ. ఇంకా ఆయన వెళ్ళిపోతుంటాడు. మళ్ళీ ఇంకా ఎక్కడికి వెళ్ళాలో తెలియక వెళ్తూ ఉంటాడు అనమాట. వెళ్తూ ఉంటే ఒక ఆ రాజ్యానికి సంబంధించినటువంటి రాజు ఎవరైతే ఉంటాడో రహుగణ మహారాజ్ అని, ఆయన ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవడానికి అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆశ్రమవాసం చేసి ఆత్మజ్ఞానం గురించి ఆ, ఆ, జనన మరణ చక్రం గురించి ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకుందామని ఆయన పల్లకిలో నలుగురు మోస్తూ ఉంటే ప్రయాణిస్తూ ఉంటాడనమాట. ఈ మ, పల్లకి మోసే వాళ్ళలో నలుగురిలో ఒకతనికి అస్వస్థత కలుగుతుంది అనమాట. కొద్దిగా జ్వరం వచ్చి ఆయన సరిగ్గా మొయ్యలేడనమాట. ఇప్పుడు మిగతా ముగ్గురు ఏం చేస్తారంటే, నువ్వు మొయ్యలేవు, నువ్వు ఇక్కడే ఉండని చెప్పేసి ఇంకో వ్యక్తి గురించి వెతుకుతుంటే ఈయన మంచిగా బలిష్టంగా కనిపిస్తాడు ఈ జడభరతుడు. ఈయన పిలుస్తారు, రా నీకో పని ఇస్తాం చేద్దురా అని చెప్పేసి పిలుస్తాడు. ఈయన ఏమనుకుంటే సరే పదండి అని వాళ్ళతో పాటు వెళ్తాడనమాట. వెళ్ళి ఈయన కూడా పల్లకి మోస్తూ ఉంటాడు అనమాట. ఎవరు? ఈయన బ్రహ్మజ్ఞాని. ఈయన బ్రహ్మజ్ఞాని. అలాగే ఈయన అంతటా భగవంతుని చూస్తున్నాడు. ఈయన పల్లకి మోస్తున్నప్పుడు ఆ అడవిలో, అరణ్యంలో ఈయన కాళ్ళ ముందు చిన్న చిన్న చీమలు అవన్నీ వెళ్తూ ఉంటాయి, అడవి కాబట్టి. వాటి మీద అడుగు పడకుండా ఈయనే మెల్లగా అడుగులు అటు ఇటు వేస్తూ వెళ్తున్నాడు అనమాట. అలాగ తప్పటి అడుగులు వేయడం వల్ల లోపల ఉన్నటువంటి రాజుగారికి కొద్దిగా డిస్టర్బ్ అయింది. అవగానే ఆయన, ఏయ్ సరిగ్గా వెళ్ళండి, నాకు లోపల ఆ, ఎత్తేస్తున్నట్టు అవుతుంది అని చెప్తాడు అనమాట. సరే సరే అని చెప్పేసి మిగతా వాళ్ళు, నాయన నువ్వు మంచిగా మోయి, ఇంత శరీరం బలిష్టంగా ఉన్నావు, ఎందుకట్లా అటు ఇటు కదుపుతున్నావు, సరిగ్గా మోయి అనగానే సరే అని మళ్ళీ వెళ్తుంటాడు. మళ్ళీ అదే జరుగుతుంది అనమాట. ఇప్పుడు లోపల నుండి రాజుగారికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి, ఆ, నువ్వు అసలు ఏం తినలేదు అనుకుంటా, నీకు అసలు నీ కడుపు మొత్తం లోపలికి అంటుకుపోయింది అనుకుంటా, శక్తి లేదేమో, అందుకే నువ్వు చాలా బలహీనంగా పల్లకిని అటు ఇటు మోస్తున్నావు, మోయలేక మోయలేక మోస్తున్నావు అని వెక్కిరిస్తూ అంటాడనమాట. అనగానే అప్పుడు ఈ జడభరతుడు ఆ రాజుకి సమాధానం చెప్తాడనమాట. ఏమని అంటే, మోసేదెవరు, మోయించుకునేదెవరు? రాజా, నీ యొక్క కర్మఫలాల వల్ల ఆ, నీవు అనుభవించాల్సినటువంటి పుణ్యఫలం వల్ల ఇప్పుడు మా ద్వారా నీవు పల్లకిని మోయించుకుంటున్నావు. ఇది క్షేమైపోయిన తర్వాత నువ్వు కూడా మా స్థితికే వస్తావు అని చెప్పేసి రాజుకి సమాధానం ఇస్తాడనమాట. అప్పుడు రాజు ఆశ్చర్యపోతాడు. "అయ్, ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు ఎవరిని" అని చెప్పేసి ఆయనని ఆగండి ఆగండి అని చెప్పేసి ఆయన పక్కన కూర్చోబెట్టి, అయ్యా మీరు ఎవరో నాకు చాలా చాలా వివేకవంతులు మాట్లాడే విధంగా మాట్లాడుతున్నారు, ఆ, నాకు ఇంకా ఈ విషయాల గురించి చెప్పండి అని చెప్పగానే అప్పుడు ఈ జడభరతుడు సమస్త ఆత్మజ్ఞాని ఎలా ఉండాలి, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఏ విధమైనటువంటి సాధన చేయాలి, ఏ విధమైనటువంటి గుణాలు పెంపొందించుకోవాలి, ఆత్మజ్ఞానంలో మనం స్థితులమై ఉంటే మన లోపల ఏ విధమైనటువంటి గుణాలు పెంపొందుతాయి, ఆ, ఈ శరీరం ఎలా ఏర్పడింది, ఈ శరీరానికి ఈ ఆత్మకి పరమాత్మకి సంబంధం ఇవన్నీ విషయాలు కూడా చెప్తాడనమాట. అయితే ఇంతవరకు కూడా జడభరతుడు ఎవ్వరితో ఇంతకన్నా మాట్లాడలేదు. కానీ కేవలం రాజుతోటే ఎందుకు మాట్లాడాడంటే, ఒక ఆత్మజ్ఞాని ఇంకొక ఆత్మజ్ఞానితోటే మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడంటే, ఇతరులతో మాట్లాడితే సంఘం ఏర్పడుతుంది, అసోసియేషన్ ఏర్పడుతుంది. దానివల్ల మళ్ళీ ఆ, బంధనాలు, బాండింగ్ ఏర్పడుతుంది. దానివల్ల ఆ, మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళలేము అని చెప్పేసి వేరే ఎవరితో మాట్లాడి, ఎవరైతే ఆత్మ జ్ఞానాన్వేషణ, ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానం గురించి తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళతోని మాత్రమే మాట్లాడుతుంటారు. అయితే ఈ జడభరతుడు తాను మనకి ఈ అధ్యాయంలో భగవంతుడు ఏవైతే చెప్పాడో, ఆ, భయం లేకుండా ఉండడము, తనని తాను పవిత్రీకరణ చేసుకోవడము, నిత్యం ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన చేయడము, దాన గుణము, ఆత్మ నిగ్రహము, ఈ అహింస చేయకుండా ఉండడము, సత్యమే మాట్లాడుతూ ఉండడము, ఎవరి యందు కోపం లేకుండా ఉండడం, ఇవన్నీ గుణాలు కూడా ఆయనకి స్వతహా సహజంగా వచ్చాయన్నమాట. ఎందుకు వచ్చాయి అంటే, నేను
క్రితం జన్మలలో నా యొక్క నాకు వచ్చినటువంటి అవకాశాన్ని నేను దుర్వినియోగపరుచుకున్నాను, సద్వినియోగపరచుకోలేకపోయాను పరిపూర్ణంగా. కాబట్టి ఇప్పుడు నేను 100% సద్వినియోగపరుచుకోవాలి అని దృఢ నిశ్చయంతో ఉండడం వల్ల ఇవన్నీ గుణాలు ఆయనకి స్వతహాగా వచ్చాయన్నమాట. సో అదే విధంగా మనకి కూడా, మన లోపల కూడా మనకి కూడా ఆ విధమైనటువంటి బుద్ధి జ్ఞానం ఉందనుకోండి. నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని. నేను ఈ శరీరంలోకి వచ్చే కంటే ముందు నేను ఎన్నో జన్మలు ఎత్తాను, ఎన్నో జన్మలు ఎత్తాను. ఆ అన్ని జన్మల్లో నాకు భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు అందరూ ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. మళ్ళీ నేను అప్రమత్తంగా ఉండకపోతే మళ్ళీ మళ్ళీ ఇదే విధమైనటువంటి ఏ, జన్మ నాకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కట్ చేసేయాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు కొద్దిసేపు సుఖంగా ఉంటున్నాం, కొద్దిసేపు దుఃఖంగా ఉంటాం, కొద్దిసేపు కీర్తి యశస్సులు ప్రకాశిస్తున్నాయి, కొద్దిసేపు మానవమానాలు మనల్ని ఆవరించేస్తున్నాయి. ఎప్పుడు ఒకేలా ఉండట్లేదు ఇక్కడ. సో ఎప్పుడూ ఒకే విధంగా ఉండేటటువంటి స్థితికి వెళ్ళాలనేటటువంటి ఆలోచన ఎవరికైతే మొదలవుతుందో వాళ్ళకి సహజంగా ఈ గుణాలు పెంపొందుతాయి. ఓకే. సో ఈ తర్వాత భగవంతుడు ఇవి ఆత్మజ్ఞాని దైవీ గుణాలు, ఎవరైతే తమని తాము ఉద్ధరించుకోవాలనేటటువంటి వాళ్ళకు ఉండేటటువంటి గుణాలు. ఈ తర్వాత భగవంతుడు ఈ అధ్యాయంలో అసురుల యొక్క గుణాలు చెప్తాడనమాట. మనకి అసురులు ఆ, సత్యయుగంలో, తర్వాత త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, సత్యయుగం త్రేతాయుగంలో అయితే రాక్షసులకి మనుషులకి తేడా ఉండేది. మనుషులు మనుషుల్లాగా ఉండేవాళ్ళు, రాక్షసులు చాలా వికృత రూపంతో ఉండేవారు అనమాట. సో ద్వాపర యుగం వచ్చేసరికి ఏమైంది అంటే ఆ, మంచి మన్ ఆ, అందరూ మనుషుల్లాగే ఉండేవారు, కానీ రాక్షస గుణాలు ఎవరి లోపలైతే ఉంటాయో వాళ్ళు చాలా చాలా దుర్మార్గంగా ప్రవర్తించేవారు అనమాట. అప్పుడు కూడా కొద్దిగా పోల్చుకునేవాళ్ళు, ఇది వీడు మంచివాడు కాదు, వీడు ఆశ్రయ గుణంతో ఉన్నటువంటి వాడు అనేటువంటి పోల్చుకునేవాడు. కానీ కలియుగానికి వచ్చేసరికి ఏమో జరిగిందంటే చాలా తీయగా మాట్లాడతారు, చాలా చాలా అద్భుతంగా మాట్లాడతారు మీదికి, కానీ లోపల మాత్రం కుళ్ళు కుతంత్రాలు ఉంటూనే ఉంటాయన్నమాట. పోల్చుకోలేం కలియుగంలో. మనిషి లోపలనే రాక్షసుడు ఆ ఆవాసం చేస్తూ ఉంటాడనమాట. ఆ రాక్షసుని పట్టుకోవడం అనేది, తెలుసుకోవడం, వీడు రాక్షసుడా కాదా అని తెలుసుకోవడం చాలా కష్టం. కానీ ఇప్పుడు భగవంతుడు చెప్పేటటువంటి గుణాలు గనక ఎవరిలోనైనా మనం కనిపించాయనుకోండి, మీదికి మంచిగా ఉండొచ్చు, కానీ ఈ గుణాలు ఉన్నాయనుకో వాడు ఆశ్రీ గుణం, అసుర గుణంతో ఉన్నటువంటి వాడని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో మొట్టమొదట భగవంతుడు ఏం చెప్తారంటే, ఈ అసురులకు ఉన్నటువంటి గుణం ఏంటి అంటే మొట్టమొదట ఆ ఓకే, దంభో దర్పోవి మానశ్చ క్రోధ పరుషమేవ చ అజ్ఞానం చాభిభూయ అజ్ఞానం చాభి జాతస్య పార్థ సంపదామా అసురీం. ఎప్పుడు తమ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారనమాట. ఓకే, ఏ విషయాన్ని కూడా సహించుకొని ఉండలేరు. క్రోధము, పౌరుషం, అగ్రెసివ్నెస్, అరోగెంట్, యాంగర్, ఇవి పుష్కలంగా ఉంటాయన్నమాట. ఓకే. సో ఎవరైతే అర్జున, నేను ఇంతకుముందు చెప్పినటువంటి దైవీ సంపద్ విమోక్షయ నిబద్ధాయ ఆసురీమత మాసుచా సంపదాం దైవం అభిజాతస్య పాండవ అని చెప్తాడనమాట భగవంతుడు. అంటే ఏంటంటే ఎవరైతే ఈ దైవ గుణాలు అవలంబించుకుని ఉంటారో వాళ్ళు ముక్తి వైపు వెళ్తున్నారు. ఎవరైతే ఈ చెప్పబోయేటటువంటి ఆశ్రీ గుణాలని ఆశ్రయించి ఉంటారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ బంధనాల్లో పడిపోతూ ఉంటారు. అర్జున, నీకు మాత్రం నువ్వు స్వతహాగా దైవీ గుణ సంపత్తితో ఉన్నటువంటి వ్యక్తివి ఓ పాండవా. సో ఇప్పుడు నేను నీకు ద్వావభూతౌ సర్గో లోకేస్మిన్ దైవాసుర ఏవచ దైవో విస్తర ప్రోక్త ఆసురిం పార్థమిషును. ఇప్పటివరకు నీకు దైవీ గుణాల గురించి చెప్పాను కదా, ఇప్పుడు నీకు అసుర గుణాల గురించి చెప్పబోతున్నాను విస్తారంగా అని చెప్పేసి, మొట్టమొదట గుణం అసురులకి ఏమని ఉంటుంది అంటే ఆ ప్రవృత్తిం చ నివృత్తిం చ జనానాం విదురే వచాన శౌచం న శౌచం నాపి చాచారు న సత్యం తేషు విద్యతే అంటాడనమాట. ప్రవృత్తి నివృత్తి అంటే ప్రవృత్తి మార్గం అంటే ఏంటంటే నేను మంచి ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడపాలి అంటే మంచి పనులు చేయాలి అనేటటువంటి భావనతోటి ఎవరైతే మంచి పనులు చేస్తూ జీవితాన్ని గడుపుతుంటారో వాళ్ళకి మంచి జన్మ వస్తుంది, మంచి జీవితం వస్తుంది.
ఆ, అలాగా వాళ్ళ జీవితం కొనసాగుతుంది. ఈ నివృత్తి అంటే ఏంటి అంటే, ఇంకా నేను ఎంత మంచిగా గుణాలకి అతీతమైనటువంటి స్థితికి మళ్ళీ మళ్ళీ జన్మించాల్సినటువంటి అవసరం లేని ఉండేటటువంటి స్థితికి వెళ్ళాలి అనేటటువంటి ఆ, ఆలోచనతోని జీవితాన్ని గడుపుతుంటారన్నమాట. ఈ రెండిటి మీద మంచి బాగుండాలి, నేను మళ్ళీ జన్మించకుండా జన్మరాహిత్యమైన స్థితికి వెళ్ళాలి అనేటటువంటి విషయాల మీద ఎలాంటి అవగాహన ఉండదు. ఇవంతా ఫేక్ అనేటటువంటి ఉద్దేశంతో ఉంటారనమాట. ఓకే. అలాగే బాహ్య శౌచం కానీ అంతఃశౌచం కానీ ఉండదు. ఎప్పుడు కూడా సత్యాన్ని మాట్లాడకుండా ఉంటారన్నమాట. అసత్యం ప్రతిష్టం తే జగదాహుర అనీశ్వరం అపరస్పరం సంభూతాం కిమన్యేత్ కామహేతుకాం. ఎప్పుడు అసత్యాన్నే, ఈ జగమంతా కూడా అసత్యము, ఈ మన నమ్మకాలు, ఈ ఆధ్యాత్మిక ఇవన్నీ విషయాలు కూడా అసత్యము, దీనికి ఒక ఆధారం లేదు. అలాగే ఈ జగత్తు మొత్తం భగవంతుడు, ఈ జగత్తులో భగవంతుడు అనేటువంటి వాడు అనీశ్వరం, ఈశ్వరుడు అనేటువంటి వాడు లేడు. ఓకే. ఈ సృష్టి అంతా ఎలా వస్తుంది అంటే అపరస్పరం సంభూతాం, స్త్రీ పురుషుల యొక్క కలయిక వల్ల ఈ సృష్టి అంతా కూడా, వాళ్ళ యొక్క కామం వల్ల ఈ సృష్టి అంతా కూడా వస్తుంది. సో ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా నాస్తిక భావనలు. ఏతాం దృష్టిమవష్టాభ్య నష్టాత్మనో అల్పబుద్ధయ ప్రభావత్యుగ్ర కర్మాణం క్షయ జగతో హిత. ఈ విధమైనటువంటి దృష్టితో, కోణంతో, ఈ విధమైనటువంటి బుద్ధితోటి ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఇది చాలా చాలా అల్పమైనటువంటి బుద్ధి. సో ఈ బుద్ధి ఉండడం వల్ల వాళ్ళు చాలా చాలా ఉగ్రమైనటువంటి కర్మలు ఆచరిస్తారనమాట. ఆచరించి ఈ సృష్టికి, ఈ జగత్తుకి, ఈ సమాజానికి ఎప్పుడు కూడా హాని కలిగించే పనులే చేస్తుంటారని. మనకి ఉదాహరణకి తీవ్రవాదులు ఉన్నారు, అలాగే కొందరు స్వార్థపరులైనటువంటి బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, ఉం? కొందరు స్వార్థపూరితమైనటువంటి పొలిటీషియన్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా భగవంతుడు అనేటువంటి విషయం మీద నమ్మకమే లేదు. భగవంతుడు ఉన్నాడు, మనము చేసినటువంటి కర్మలకి మనము బాధ్యులం అవుతాము ఆ, అనేటటువంటి విషయం అవగాహన లేదు. ఇప్పుడు ఉన్నామా, ఇప్పుడు ఏం తిన్నామో, ఇప్పుడు ఏం అనుభవిస్తున్నామో అది మాత్రమే చాలు. తర్వాత ఏమని నాకు సంబంధం లేదు, తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయం సంబంధం లేదు. ఇదే చివరి జన్మ, ఇదే ఉన్నది ఒకటే జన్మ, ఇంతకు మించి ఇంకో జన్మ లేదు. కాబట్టి ఈ జన్మలోనే ఎంత అనుభవించాలో, ఎన్ని దుర్మార్గమైన పనులు చేయాలో, ఎంత దుర్మార్గమైనటువంటి దారుల్లో వెళ్ళి సంపాదించాలో సంపాదించుకుందాం అనేటటువంటి భావనతోటి ఉంటారనమాట. సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే, ఈ జగత్తుకి, ఆ, ఈ సమాజానికి చాలా హాని జరుగుతుందన్నమాట. కొందరు అసురీ గుణులు ఎలా ఉంటారంటే, ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ ఉన్నాడనమాట. అతని ఏం చేస్తాడంటే, అతను ఏ విధంగా డబ్బులు సంపాదిస్తాడంటే, అతను ఆ, ఒక దేశాన్ని ఎంచుకుంటాడు, ఏదో ఒక దేశాన్ని ఎంచుకుంటాడు. ఎంచుకొని ఏం చేస్తాడంటే, ఆ దేశంలో ఆ, పెద్ద పెద్ద కంపెనీల్లో ఉన్నటువంటి వాటాలన్నీ కొంటాడు ఆయన. డబ్బులు ఇయ్యడు వాళ్ళకి. డబ్బులు ఇవ్వకుండా, స్టాక్ మార్కెట్ ఉంది కదా, స్టాక్ మార్కెట్లో ఆ షేర్స్ అన్ని తీసుకుంటాడు. తీసుకొని ఏం చేస్తాడంటే, ఉదాహరణకి ఒక కంపెనీ షేర్ 1000 రూపాయలు ఉందనుకోండి, 1000 రూపాయలకి ఆ, 1000 రూపాయలు నేను నీకు మళ్ళీ ఇస్తానని చెప్పి తీసుకుంటాడు. తీసుకొని ఏం చేస్తాడంటే అమ్మేస్తాడు ఆ 1000 రూపాయలు. 1000 రూపాయల షేర్ని అమ్మేస్తాడు. అమ్మేసిన తర్వాత ఈయన దగ్గర 1000 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళకి ఈయన 1000 రూపాయలు బాకీ కదా. ఆయన ఏం చెప్తాడంటే, నేను నీకు డబ్బుల బదులు మీ దగ్గర ఎన్ని వాటాలు, ఎన్ని షేర్స్ తీసుకున్నానో అన్నే మీకు మళ్ళీ ఇచ్చేస్తాను అని చెప్తాడనమాట. చెప్పి ఏం చేస్తాడంటే, ఆ దేశంలో ఆ, అల్లకల్లోలం సృష్టిస్తాడనమాట. దానివల్ల ఏం జరుగుతుందంటే, ఆ దేశంలో ఉన్నటువంటి కంపెనీల యొక్క వాల్యూ పడిపోతుంది. వాటి యొక్క ఆ, ఆ కంపెనీకి ఉన్నటువంటి షేర్ వాల్యూస్ అన్ని పడిపోగానే అవి చాలా చౌకగా దొరుకుతాయి. అప్పుడు వెంటనే కొనేసి మళ్ళీ వాళ్ళ షేర్లు వాళ్ళకి ఇచ్చేస్తాడు అనమాట. దాన్ని అట్లా లాభం చేసుకుంటాడు అనమాట. కొందరు ఇంటర్వ్యూవర్స్లో వాళ్ళని ఆయన అడిగారనమాట, ఇది చాలా దుర్మార్గం కదా, ఇది చాలా ఆ, అనైతికం కదా అంటే, నాకు అవన్నీ సంబంధం లేదు, నేను బిజినెస్ చేస్తున్నా, డబ్బు సంపాదించడం నా బాధ్యత, నా కర్తవ్యం. డబ్బు సంపాదించాలనేటువంటిది మాత్రమే నాకు తెలుసు. ఎవరు నష్టపోతున్నారు, ఏ దేశం కుప్పకూలుతుంది నాకు అనవసరం, నేను బాగున్నాను లేదా అనేటువంటిదే నాకు అవసరం అనేటటువంటి ఆసురి గుణంతో సమాజం ఏమైపోయినా పర్లేదు, ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఏమైనా పోయినా పర్వాలేదు,
తాను మాత్రం బాగుంటే చాలా అనేటటువంటి ఉద్దేశంతో ఉంటారన్నమాట. అయితే ఈ ఆసురీ గుణములు, ఆసురీ ప్రవృత్తి ఎక్కడి నుండి మొదలవుతుంది అనేటటువంటి ఒక చక్కటి విషయాన్ని మనము తెలుసుకుందాం. ఓకే, సో అవి ఎలా అభివృద్ధి చెందుతాయి? జన్మ, స్వభావము, అభ్యాసం. జన్మతః కొందరు రాక్షస గుణంతో పుడతా ఉంటారు. కొందరు మంచి జన్మ ఎత్తుతారు, కానీ క్రమక్రమంగా ఆ వాళ్ళ స్వభావం ఆ రాక్షస స్వభావం లాగా మారిపోతుంది. ఆ, అది ఎలా మారిపోతుంది? కొన్నిసార్లు సాంగత్యం ద్వారా కావచ్చు, దుర్మార్గులతోని సావాసం చేయడం వల్ల కావచ్చు. ఆ, తర్వాత మంచి జన్మ ఎత్తుతాడు, మంచి కుటుంబంలో పుడతాడు, మంచి సావాసం ఉంటుంది, కానీ కాలక్రమంలో ఏం చేస్తాడంటే వ్యసనాలకి లోనైపోతాడు అనమాట. వాటిని ప్రత్యేకంగా ఆ ఆసురి గుణాలని అలవర్చుకుంటాడు. ఓకే, సో ఈ జన్మతః ఎలా వస్తుంది అంటే, ఆ జన్మతః ఆసురి గుణాలని పోగొట్టాలంటే అందుకే మనకి ఏం చెప్తారంటే అభిజాతస్య జన్మించినట్టి వాని యొక్క వేదములను అనుసరించి. ఎవరైనా చదువుతారా? హరినాథ్ ప్రభు, చదువుతారా మీరు? ఓకే, సంజన మాత చదవండి. ఆ, ఒక్క ని- ఉమ్, ఒక్క నిమిషం మాత, మళ్ళీ షేర్ చేస్తాను. చదవండి. ఓకే. ఉమ్. జన్మించినట్టి వాని యొక్క అభి అభిజాతస్య జన్మించిన నాటి వాని యొక్క ఒక్క నిమిషం అండి, మళ్ళీ చూద్దాం. పర్వాలేదు, పర్వాలేదు. ఓకే. అభిజాతస్య జన్మించినట్టి వాని యొక్క ఉమ్, వేదములను అనుసరించి ఆధ్యాత్మిక వాతావరణంలో శిశువును ప్రసవించుట చాలా అత్యవసరం. ఆ ప్రయోజనం కోసం గర్భధాన సంస్కారం ప్రోత్సహింపబడింది. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ మాత. సో మనకి వివాహం అనే ప్రక్రియలో గర్భధాన సంస్కారం అనేటటువంటి అంతర్భాగంగా ఒక సంస్కారం ఉంటుందన్నమాట. సో అది ఎందుకు చేస్తారంటే మంచి శిశువు జన్మించాలి, ఉత్తమమైనటువంటి శిశువు జన్మించాలని ఆ వివాహ ప్రక్రియలో గర్భధాన సంస్కారం స్త్రీ ఆ, మన చేస్తారనమాట. అయితే ఇంకొక రహస్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే స్త్రీ పురుషులు ఆ కలవకూడని సమయంలో కలుస్తారో అప్పుడు కూడా అసురులు జన్మించేటటువంటి అవకాశం ఉందన్నమాట. మనకి శాస్త్రంలో ఏం చెప్తారంటే అసుర సంధ్య వేళ అని ప్రదోష కాలం ఉంటుంది. సాయంకాలం 5:45 లేదంటే 5:15 నుండి మొదలుకొని 6:30 పావుదక్క 7 వరకు ఈ సమయం ఏదైతే ఉందో ఇది అసుర సంధ్య వేళ అంటారనమాట. అలాగే ఉదయం కూడా సూర్యుడు ఉదయిస్తున్న సమయం ఏదైతే ఉందో అది కూడా అసుర సంధ్య వేళ అంటారనమాట. ఈ ప్రాతకాలం, పొద్దున కాలం ఏదైతే అది ప్రాతకాలం అంటారు. సాయంత్రం సమయం ఏదైతే దాన్ని ప్రదోష కాలం అంటారు అనమాట. ఈ సమయాల్లో పరమశివుడు తన భూతగణాలను వేసుకొని ఆకాశ మార్గంలో తిరుగుతుంటాడనమాట. అయితే ఆయనకు ఉన్నటువంటి ఒక గొప్ప గుణం ఏంటి అంటే పరమేశ్వరుడికి భూతదయ. సమస్త జీవులని ఆయన సమస్త జీవుల మీద ఆయనకు దయ ఉంటుందన్నమాట. ఏదో ఒక విధంగా వాళ్ళని ఉద్ధరింపజేయాలి అనేటటువంటి భావన ఆయనకు ఉంటుందన్నమాట. అందుకే ఆయన శివుడు శ్మశానవాసి ఎందుకు ఉంటాడంటే వాళ్ళని కంట్రోల్లో పెట్టడానికి ఉంటాడనమాట. నేను లేకపోతే వీళ్ళు ఊరి మీద పడి మళ్ళీ అంతా అల్లకల్లోలను సృష్టిస్తారని ఆయన కంట్రోల్లో పెట్టుకుంటాడనమాట. ఆయన శివుడు ఈ ఆసురి గణాలను వేసుకొని వస్తుంటాడనమాట. ఆయన వచ్చేటటువంటి సమయంలో అందరూ కూడా ఏ, ఏ, వీలైతే ఆధ్యాత్మిక సాధనమో, భగవద్ జపమో, లేదంటే మన పని మనం చేసుకోవడమో ఉంటే ఓకే. అలా కాకుండా స్త్రీ పురుష సమయోగం అనేటటువంటి ఆ, కార్యక్రమాన్ని గనక చేస్తే వాళ్ళ గర్భంలో ఈ అసుర ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాక్షసులు ఎలా మన భూత ప్రేతాలు ఎలా తయారవుతారంటే ఆ, ఆత్మహత్య చేసుకోవడం వల్ల, తీవ్రమైనటువంటి కోరిక తీరకుండా శరీరాన్ని వదిలిపెట్టడం వల్ల, ఘోరమైనటువంటి ప్రమాదాల వల్ల ఈ మరణం ఎప్పుడైతే సంభవిస్తుందో వాళ్ళు ప్రేతాత్మలాగా మారిపోతారనమాట. వాళ్ళకి ఇంకా శరీరము దొరకదు,
అటు పైకి కూడా ఊర్ధ్వలోకాలు కూడా వెళ్ళారనమాట. అటు ఇటు కాకుండా ఉంటారనమాట. ఇంకేదైనా శరీరం దొరికితే అందులోకి వెళ్ళి మళ్ళీ తమ కోరికలు తీర్చుకుందామా అనేటటువంటి ఆకాంక్షతోటి ఉంటారనమాట. సో శివుడు వాళ్ళందరినీ ఏయ్ అని చెప్పేసి కంట్రోల్లో పెడతాడనమాట ఆయన. ఎందుకంటే అది అందరూ తీసుకునేటటువంటి బాధ్యత కాదు అది. ఆయన ఆ లోకంలో శాంతిని నెలకొల్పాలనేటటువంటి గొప్ప, అందుకే ఆయన నీలకంఠుడు అయ్యాడు. ఎందుకంటే లోకాన్ని కాల్చేస్తున్నటువంటి కాలకూట విషం విషం తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు, కానీ ఆయన మాత్రం ఈ లోకాల్ని కాపాడటానికి లోకహితం గురించి కాలకూట విషయాన్ని తీసుకొని తన కంఠంలో పెట్టుకున్నాడు అనమాట. ఆయన అంత భూతదయ ఉన్నటువంటి మహాదేవుడు ఆయన. సో ఆయన వస్తున్నప్పుడు ఈ మన ప్రక్రియ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ గర్భంలో ఈ ఆ అసురి అసురులని ప్రవేశింపజేస్తాడు అన్నమాట. మనకి హిరణ్యాక్షుడు అలాగే జన్మించడం జరిగింది. కశ్యప మునిని తన భార్య దితి ఆ ఆ, అసుర సంధ్య వేళలో నాకు సంతానాన్ని ప్రసాదించు అని చెప్పి ఆయన్ని బలవంత పెడుతుందన్నమాట. అలా ఆయన వద్దంటాడు, ఇది సరైనటువంటి సమయం కాదు, వద్దు అన్నా కూడా ఆవిడ వినకుండా సరే నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి సరే అని ఆయన ఆవిడకి అనుగ్రహిస్తాడు. అనుగ్రహించగానే అప్పుడు తర్వాత ఆవిడ రియలైజ్ అవుతుంది, అయ్యో నేను సమయం కాని సమయంలో భర్తని ఈ విధమైనటువంటి కోరిక తీర్చమని నేను బలవంత పెట్టానని బాధపడుతుంది. అప్పుడు ఏంటి మరి ఇప్పుడు దీని పరిణామం ఎలా ఉంటుందంటే లోక కంటకుల్ని కడుపులో జన్మిస్తారు, నేను వద్దన్నా నువ్వు మాత్రం బలవంత పెట్టినావు అని చెప్తాడనమాట. సో అలాగా స్త్రీ పురుష సంయోగం అనేటువంటిది సరైనటువంటి ముహూర్తం సమయంలో జరగాలి. ఈ ప్రాతకాలం సూర్యోదయం సమయంలో, సూర్యాస్తమయమయ్యే సమయంలో ఆ గంటన్నర ప్రాంతంలో జరగకుండా మిగతా సమయాల్లో ఓకే అన్నమాట. సో అలాగే ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అసురులు పుట్టే అవకాశం ఉందన్నమాట. పుట్టుకతోటే వాడు రాక్షసుల్లాగా అల్లరి చేస్తుంటాడు. పిల్లలు అల్లరి చేస్తారు కానీ కొందరు పిల్లలు పెద్దగా అయిన తర్వాత మారిపోతారు, చాలా కామ్గా స్మూత్గా ఉంటారు అన్నమాట. కొందరు మాత్రం చిన్నప్పుడు మొదలుపెట్టిన అల్లరి వాడు పెద్దవాడైన తర్వాత కూడా దుర్మార్గమైనటువంటి పనులు చేస్తుంటాడు అనమాట. సో అది జన్మతః కొందరు అసురులుగా పుట్టడానికి ఆ విధమైనటువంటి కారణం వల్ల అవకాశం ఉందన్నమాట. ఇంకో కొందరేమో స్వభావం వల్ల. మనం నిన్న మొన్న తెలుసుకున్నాం కదా, ప్రకృతిలో 3 స్వభావాలు ఉంటాయి. ఆ సత్వగుణం, రజోగుణం, తమో గుణం అని చెప్పేసి. అయితే ప్రకృతిలో ఉన్నటువంటి ఈ రజో తమో గుణాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల తీవ్రమైనటువంటి ఆ, ప్రేరణ పొంది వాటి వల్ల ప్రభావితుడైపోయి ఏవైతే ఈ ప్రకృతిలో అది తినే ఆహారం కావచ్చు, లేదంటే అనుభవించే భోగ వస్తువు కావచ్చు, లేదంటే పెంచుకునే బంధం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది రజో తమో గుణంలో ఉన్న వాటినే ఎంచుకొని వాటి వల్ల తన స్వభావం మొత్తం అసుర స్వభావంగా మారిపోతుంది అనమాట. తర్వాత ఆ, ఎలా బయటపడాలి భౌతిక పరిస్థితి, ఇది ఎవరు చదువుతారు? హరినాథ్ ప్రభు, మీరు ఇంతకుముందు చదవలేదు, హ్యాండ్ రైజ్ చేశారు, చదువుతారా? హరినాథ్ శర్మ ప్రభు. ప్రభుజీ చదవండి ప్రభు. సాధన. భౌతిక పరిస్థితులు ఇబ్బందికరమైనప్పటికీ అన్ని తరగతుల వారు అభ్యాసం ద్వారా ఈ గుణాలను పెంపొందించుకొని నెమ్మదిగా ఉన్నతమైన ఆత్మ సాక్షాత్కార స్థాయికి ఎదగవచ్చు. సో చక్కటి సాధన ఎవరైతే చేస్తారో దానివల్ల మనం ఆత్మ సాక్షాత్కారానికి ఎదగవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇతర దృక్పథాలు, అదర్ ఆస్పెక్ట్స్. ఓకే, కృష్ణ దైవీ సంపద్ విమోక్షయ నిబద్ధాయ ఆసురీమత మాసుచా సంపదాం దైవీ అభిజాతస్య పాండవ. ఇప్పుడు అర్జునుడికి ఇంతకుముందు చెప్పాడు కదా భగవంతుడు, నాయన నువ్వు పుట్టుకతోటే దైవీ గుణాలతోనే నువ్వు పుట్టావు కాబట్టి నీకు ఈ ఆసురీ గుణాలు నీకు వర్తించవు, నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు ఇది ఉత్తమమైనటువంటి జన్మ, నీది స్వతహాగానే నీ గుణము దయాగుణము కాబట్టి నీకు ఇవి వర్తించవని చెప్తాడనమాట. ఎవరికైతే ఈ అసురీ గుణాలు అసురీ గుణంతో ఉంటారో మనందరి లోపల కూడా ఎంతో కొంత డిఫరెంట్ లెవెల్స్లో ఈ ఆసురు గుణాలు ఉంటాయన్నమాట. వాటిని మనం ఐడెంటిఫై చేసి వాటి నుండి మనం బయటపడడానికి ఒక చిన్న ఫార్ములా ఇచ్చామన్నమాట మనం. ఏంటి అంటే ఏబిసిడి.
ఈ ఏబిసిడీలు కనుక చదువుకుంటే మనము దీని నుండి బయటపడచ్చు అనమాట. సో ఏ అంటే ఏంటి అనేది, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి, డి అంటే ఏంటి అనేది ఇటువంటిది మనం తెలుసుకుందాం. ఏ అంటే అసోసియేషన్. మంచి వ్యక్తుల సాంగత్యంలో మనం ఉన్నామనుకోండి, ఆ, ఆ, మన లోపల కూడా మంచి గుణాలు పెంపొందుతాయి. మనకి శాస్త్రంలో ఏం చెప్తారు, ఏమంటారంటే, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ టెల్ యూ వాట్ యు ఆర్. షో మీ యువర్ ఫ్రెండ్స్, ఐ టెల్ యూ వాట్ యు ఆర్. నీ స్నేహితులను చూపించు, నువ్వు ఎలాంటి వాడువో నేను జడ్జ్ చేయగలను అని చెప్తాడనమాట. ఎవరైతే అసుర గుణాలతో ఉంటారో వాళ్ళు రాక్షస గుణాలు ఉన్నటువంటి వాళ్ళతోనే స్నేహం చేస్తారు. కానీ మంచి గుణాలను పెంపొందించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, మంచి గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోని సాంగత్యం పెంచుకుంటుంటారనమాట. ఎలాగైతే ఒక ఇప్పుడు మనం వజ్రం ఉందనుకోండి, వజ్రము స్వతహాగా పుట్టడమే వజ్రంలాగా పుట్టదు. అదొక రాయి బొగ్గు నుండి వజ్రం చాలా కాలం తర్వాత వజ్రం అవుతుంది. ఆ వజ్రానికి ఏదైతే రాపిడి జరుగుతుందో దాని పక్కకున్నటువంటి ఇంకా మిగతా రాతి బొగ్గు ఇవి ఏదైతుంటే అవి కూడా మళ్ళీ వజ్రంగా మారుతాయి అన్నమాట. సో అలాగా సాంగత్యం ద్వారా, అసోసియేషన్ ద్వారా మనుష్యుడి యొక్క గుణాలు ప్రభావితమై సద్గుణాలు పెంపొందొచ్చు, దుర్గుణాలు కూడా పెంపొందే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఫస్ట్ అసోసియేషన్, మనం ఉన్నటువంటి సాంగత్యాన్ని మార్చుకోవాలి. ఆ తర్వాత బి, బుక్ రీడింగ్. బి అంటే బుక్ రీడింగ్, సి అంటే చాంటింగ్. ఓకే. సో బుక్ రీడింగ్ అంటే స్వాధ్యాయం చేయడము, మంచి గ్రంథాలని చదవడం, లేదంటే మంచి మానసిక వికాసాన్ని పెంపొందించేటటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలని చదవటానికి ప్రయత్నం చేయడము. అది కూడా మనకి ఎవ్వరు మన లోన్లీగా ఉన్నామనుకోండి, మనకి బుక్సే మన సత్సంగత్వం. ఆ తర్వాత భగవంతుని యొక్క నామజపం. భగవంతుని యొక్క నామజపం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఎలాగైతే మనం పెరుగులో ఒక కవ్వం పెట్టి చిలుకుతూ ఉంటే మెల్లమెల్లగా 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 పెరుగు మొత్తం పగిలిపోయి దాని నుండి వెన్న, తర్వాత వెన్నని కరిగిస్తే నెయ్యి ఎలాగైతే వస్తుందో, ఎప్పుడైతే భగవన్నామ స్మరణ చేస్తుంటామో మన మనస్సులో ఉన్నటువంటి మన అనర్థాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడిపోతుంటాయి. మన మనస్సు మంత్రం ద్వారా మన మనస్సును ఎప్పుడైతే మర్దన చేస్తామో మనము, అప్పుడు మన మనస్సులో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఆ తర్వాత చివరిగా డి అంటే డిటి వర్షిప్. భగవంతుని యొక్క అర్చ విగ్రహాన్ని ఎంతో కొంత మనము ఆరాధిస్తూ ఉండడము. కేవలం అన్ని ఉపచారాలు చేసే అవకాశం లేకపోయినా పర్వాలేదు, కేవలం మనం నిన్న చెప్పుకున్నాం కదా, బేర్ మినిమం మనం తినేటటువంటి ఆహారం కావచ్చు, నీళ్ళు కావచ్చు, భగవంతునికి అర్పించేటటువంటి గుణాన్ని పెంపొందించుకున్న అది కూడా భగవత్ విగ్రహారాధన కిందకే వస్తుందన్నమాట. సో ఇలాగ ఈ ఏబిసిడీలు ఎవరైతే అలవర్చుకుంటారో వాళ్ళు తొందరగా ఈ అసుర గుణాల నుండి బయటపడతారనమాట. సో ఈ ఏబిసిడీల అసోసియేషన్, బుక్ రీడింగ్, చాంటింగ్, డిటి వర్షిప్, ఈ 4 ఎవరు పాటిస్తారో వాళ్ళు చక్కగా వ్యక్తిగతంగా చక్కగా ఉంటారు, కుటుంబంతో కలిసి ఉంటారు, అలాగే ఆ ఎక్కడున్నా కూడా చక్కగా అందరితో కలిసిపోయి ఉంటారన్నమాట. సో అర్జునుడు అంటాడు కదా, నేను ఒకవేళ ఈ యుద్ధం చేస్తే నాకు కూడా అసుర స్వభావం గలవాడినా అంటే, భగవంతుడు ఆల్రెడీ క్లారిఫై చేశారు, లేదా నీకు నువ్వు పుట్టుకతోనే దైవీ గుణాలతోని పుట్టినటువంటి వాడివి అని చెప్తాడు అనమాట. తర్వాత ఇప్పుడు అసురుల యొక్క దృక్పథం మరియు అభిప్రాయం, వాళ్ళ యొక్క దృక్పథం అభిప్రాయం ఎలా ఉంటాయో చూద్దాం అనమాట. ఓకే. సో ఎవరు చదువుతారు? ప్రభుజీ, చదవండి ప్రభు, రాజేశ్వర రెడ్డి ప్రభు. శాస్త్రాలను అనుసరించరు, వారికి చేయదగినవి మరియు చేయకూడనివి ఏమిటో తెలియదు. అపరిశుభ్రత, వారు నియమాలను ఇష్టపడడం పాటించరు. నేను సర్వనియంత్రకుడిని మరియు భోక్తను, నేను సమగ్రుడిని మరియు శక్తివంతుడిని. అసత్యవంతులు, స్వీయ కేంద్రీకృతం, సెల్ఫ్ సెంటర్డ్ అనమాట. అసభ్య ప్రవర్తన, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు అనమాట. ఈ భగవంతుడు ఏం చెప్తాడంటే, ఈశ్వరోహం అహంభోగి సిద్ధోహం బలవాన్ సుఖి ఆఢ్యోభిజన మానస్య కోణ్యోసి సదృశోమయ. నేనే ఈశ్వరుని, అన్నిటిని అనుభవించేది నేనే, నన్ను మించిన వాడు ఇంకొకరు లేడు.
కాబట్టి ఈ సృష్టిలో ఏమున్నా అవి మొత్తం నాకే చెందుతాయి అనేటటువంటి భావనతోటి ఉంటాడనమాట. ఈ భావన ఈ ఇలాంటి భావన ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి యువతకి, అలాగే మధ్య వయస్కులకి, ఆ, ఇంకా ఆ వయసు పడిన వారికి ప్రతి ఒక్కరికి చాలా మంది మనం చూస్తుంటాం అనమాట. యువత అయితే మరీ దారుణం. ఇంకా వాళ్ళకి ఒక్కరు నచ్చితే ఇంకా వాళ్ళు నాకే చెందుతారు, చెందకపోతే వాళ్ళని ఏం చేసినా పర్వాలేదు అనేటటువంటి దారుణమైనటువంటి గుణంతో మెదులుతూ ఉంటారు అనమాట. సో అవన్నీ కూడా అసుర గుణాలు. అవి కొన్ని పుట్టుక ద్వారా రావచ్చు, కొన్ని స్వభావం సాంగత్యం వల్ల రావచ్చు, లేదంటే ఆ, ఇంకా వాడు స్వతహాగా వాడికి ఉన్నటువంటి తీవ్రమైనటువంటి కామముల వల్ల కావచ్చు. సో అసుర గుణాల వల్ల ఇంత ప్రమాదం ఉంటుందన్నమాట. ఇవన్నీ అసుర గుణాలు అన్నమాట. ఎవరైనా మనకి చాలా మంది ఆ, చెప్తుంటారు, నాకు భగవంతుడు అంటే నమ్మకం లేదు, ఐ డోంట్ బిలీవ్ శాస్త్రాస్, ఐ డోంట్ బిలీవ్ గాడ్, ఐ మీన్ థీస్ట్ అని చాలా గర్వంగా చెప్పుకుంటారు అనమాట. దానివల్ల కొద్దిగా మనకి ఒకడు నాస్తికుడు అయ్యి ఉండొచ్చు, సమాజంలో మంచి పనులు చేస్తూ ఉండొచ్చు, కానీ ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. ఎలాగా ఆ ప్రమాదకరమైనటువంటి వ్యక్తిగా తయారవుతాడంటే, ఇప్పుడు నేను చేస్తున్నాను అనే అహంకారంతో చేస్తాడు. దానివల్ల నాకు కీర్తి ప్రతిష్టలు రావాలి అనేటటువంటి అహంకారం ఉంటుంది. నా దగ్గర ఇంత డబ్బులు ఉండాలి, నేను నాదికి చెందింది ఏంటంటే నాకే కావాలనేటువంటి లోభత్వం ఉంటుందన్నమాట. ఇది ఏం జరుగుతుందంటే ఇతరులకి ప్రేరణ అయిపోతుందన్నమాట. ఇతరులు కూడా మనకి భగవంతుడు ఏం చెప్పారంటే 3వ అధ్యాయంలో యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తద్ ఏవత రోజన సయత్ పరమానం కురితే లోకాస్తదనువర్తతే. ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి గనక నాస్తికుడు అయ్యాడనుకోండి, నాస్తిక భావనలు ఉన్నాయనుకోండి, అతన్ని చూసి సామాన్యమైనటువంటి జనాలు కూడా అలాంటి భావనలు పెంపొందించుకుంటారనమాట. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆ, అందరూ ఒకే విధంగా ఉండరు కదా, కాబట్టి ఇంక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటారనమాట. ఇంకా నేను ఈ జీవితం, ఈ జన్మ వచ్చిందే ఈ ఇంద్రియాలని, శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి అనేటటువంటి భావనకి వెళ్ళిపోయి, దానికి మనం మనం చూస్తుంటే ఎంత ఘోరమైనటువంటి ఆ, పాపాలు జరుగుతున్నాయి కలియుగంలో. కొన్ని కొన్ని చూస్తేనైతే అసలు ఆ, మనము ఆ, మన మానవ సమాజంలో ఉన్నామా, రాక్షస సమాజంలో ఉన్నామా అనేటటువంటి విషయం కూడా అర్థం కాదు. కొన్ని కొన్ని వార్తలు చూస్తేనైతే కొందరు అమ్మాయిల్ని చాలా ఆ, ప్రలోభ పెట్టి వాళ్ళని వాడుకొని, తర్వాత కోరిక తీరిన తర్వాత ఆ, దారుణంగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడము, సుట్ కేసుల్లో వాళ్ళని ప్యాక్ చేసేయడము, ఎంతో దారుణమైనటువంటి గుణాలన్నమాట. వాడి స్వార్థం కోసం ఎంతమంది నష్టపోయినా పర్వాలేదు, నాకు డబ్బుంటే చాలు. ఓకే. సో వాడికి ఆ వాడి కాలక్షేపం గురించి ఇతరులని స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళని ఎక్కిరిస్తూ, లేదంటే వాళ్ళ ఎందు అసభ్యకరమైనటువంటి ప్రవర్తన చేస్తూ ఉంటారనమాట. ఓకే. సో అసురుల స్వభావాల యొక్క వైఖరి ఇలా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఇంద్రి ఈ- ఇంద్రియ సంతృప్తియే మానవ నాగరికత యొక్క ప్రధాన అవసరం అనేటటువంటిది ఆ, అసుర లక్షణం. ఇలా ఉండడం వల్ల దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే లెక్కలేనన్ని ఆందోళనలు, వేలాది కోరికల వలయం మరియు కామక్రోధాల్లో నిమగ్నమై ఉంటారు. ఇంద్రియ సంతృప్తి కోసం చట్టవిరుద్ధ మార్గాల ద్వారా డబ్బును భద్రపరుచుకుంటూ ఉంటారన్నమాట. సో ఇప్పుడు మనకి సమాజంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు, ఆ, అలాగే అధర్మం ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా కేంద్ర బిందువు ఈ అసుర గుణము. నేను సుఖపడాలి, నేను ఇంకొకరికి జవాబుదారు కాదు, నేను ఎవరికి ఆన్సర్ చేసేటటువంటి అవసరం లేదు, వాట్ ఐ ఎర్న్ ఐ ఎంజాయ్. అండ్ కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఏం జరిగిపోయిందంటే పాపం తెలియక మనుషులకి నిజమైనటువంటి ఆనందం ఏదో తెలియక ఆ, మనకి నష్టాన్ని కలిగించే ఆనందాన్ని కోరుకుంటుంటారనమాట. నేను ఆ, మా కంపెనీ ఒక పెద్ద ఎంఎన్సి, యుఎస్ బేస్డ్ బ్యాంక్ అన్నమాట. సో ఎవ్రీ మంత్ మాకు గెట్ టుగెదర్ ఉంటుందన్నమాట. నేను ఎప్పుడు వెళ్ళను, కానీ
ఆ, మున్ ఒక లాస్ట్ 2 times మా సీనియర్స్ బలవంత పెట్టడం వల్ల వెళ్ళడం జరిగిందనమాట. సో ఆ గెట్ టుగెదర్ ఎక్కడ జరిగింది అంటే ఒక నైట్ క్లబ్లో జరిగింది. ఇంక నాకు అది అందరేమో ఎంజాయ్ చేస్తున్నారు, నాకు అది నరకంలాగా అనిపిస్తుంది అనమాట. ఆ సౌండ్, నేను అందరితో ఇంత సౌండ్ చెవులు పలిగిపోతున్నట్టు మీకు అనిపించలేదు అంటే, అయ్యో నీకు ఇది పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు కదా, అరే సో ఇదంతా కామన్ మాకు ఇదంతా అంటే నేను ఆశ్చర్యపోయినా. మేము ఆ, భక్తియుత జీవితంలో ఆ, చాలా అద్భుతంగా కీర్తనలు, అలాగే చక్కటి నృత్యాలు చేస్తూ ఏదైనా భగవంతుని యొక్క ఆ, జన్మాష్టమి కావచ్చు, రథయాత్ర కావచ్చు, ఇవన్నీ పండుగలు వచ్చినప్పుడు మనస్సు ఉల్లాసంగా మనస్ఫూర్తిగా భగవంతుని నామకీర్తన చేస్తూ ఆ కీర్తనకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ అద్భుతంగా గడుపుతాం అనమాట. మానసిక ఆనందం కలుగుతుంది. కానీ ఎంతో డబ్బు ఖర్చు పెట్టి కలియుగంలో ఇప్పుడు జనాలు ఆ, తమ యొక్క ఇంద్రియాలని తృప్తిపరచుకోవడానికి పట్టుకోకూడని ఆనంద ఆనందాల్ని పట్టుకుంటున్నారన్నమాట. ప్రమాదకరమైనటువంటి ఆనందాల్ని పట్టుకుంటున్నారన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి మనం జీవితంలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయం గుర్తుంటే చాలా వరకు మనల్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏది అనుభవించినా కూడా మళ్ళీ దాన్ని అనుభవించే అర్హత పొందే విధంగా అనుభవించాలి. ఏది అనుభవించినా కూడా మళ్ళీ దాన్ని అనుభవించే అర్హత కోల్పోయే విధంగా అనుభవించకూడదు. సో ఇది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకి మనకి శాస్త్ర విరుద్ధమైనటువంటి సంతోషాల జోలికి వెళ్ళినాం అనుకోండి, వాటి వల్ల ఏం జరుగుతుందంటే మనకున్నటువంటి పుణ్యము కరిగిపోతుంది, మనకున్నటువంటి ఆరోగ్యము క్షయమైపోతుంది, మనకున్నటువంటి విలువైన సమయము పాడైపోతుంది. అలాగే మన మానసిక ఆ, విధానం కూడా మారిపోతుంది, మానసిక ఆందోళన మొదలైపోతాయి. అలా కాకుండా శాస్త్రీయమైనటువంటి విషయాల ద్వారా మనం సంతోషం పడడానికి మనం అలవర్చుకున్నాం అనుకోండి, మన ఆరోగ్యం బాగుంటుంది, మనసు ఉల్లాసంగా ఉంటుంది. అలాగే మళ్ళీ మన పుణ్యం ఇంకా డబుల్ అయిపోతుంది. మనం ఈ జీవితంలో ఏది అనుభవించాలన్నా కూడా మనకి ఎనఫ్ పుణ్యం క్రెడిట్ లేకపోతే మనం అనుభవించలేము. ఓ తిన్నా కూడా భగవంతునికి నివేదించి తినడం వల్ల ప్రసాదాన్ని భగవంతునికి తినేటటువంటి ప్రసాదం, తినేటువంటి తిండి ప్రసాదం కాబట్టి అది తింటే మనస్సు బాగుంటుంది, మనకి పుణ్యము వస్తుంది, ఆరోగ్యము బాగుంటుంది. ఎందుకంటే భగవంతునికి ఏది పడితే అది పెట్టాం కదా తయారు చేసి. అలాగే మంచి సంగీతం, భగవంతుని యొక్క కీర్తనలు వినడానికి, ఆ కీర్తనలు వింటూ సంతోషంగా ఉండడానికి అలవాటు పడ్డాం అనుకోండి, మన మనస్సు నిమ్మలంగా ఉంటుంది, భగవత్ కీర్తనలు విన్నందుకు మనకు పుణ్యము దొరుకుతుంది, అలాగే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి మనకి ప్రేరణ కూడా దొరుకుతుంది అనమాట. అసలు చాలా ఒక లాజిక్ మనుషులు ఆ మర్చిపోతుంటారు అనమాట. ఏం లాజిక్ అంటే, సంతోషం అనేటటువంటిది మనము వేటి మీద వేటిని అలవాటు చేసుకుంటామో వాటి వల్ల మనకి సంతోషం వస్తుందన్నమాట. ఎలాగా అంటే ఆ సం ఫలానా విషయాల అనుభవిస్తేనే నేను సుఖంగా సంతోషంగా ఉంటాను అనేటటువంటి భ్రమలో ఉంటారనమాట. ఉదాహరణకి ఒక వ్యక్తికి బాగా మాంసం భుజించి అలాగే మద్యం దాగి విచ్చలవిడిగా స్త్రీ సౌఖ్యాన్ని పొందితేనే సంతోషం అని అనుకున్నాడు అనుకోండి. ఓకే. సో ఒకవేళ అదే వ్యక్తి శరీరం సహకరించనటువంటి స్థితిలో ఉన్నాడు అనుకోండి, ఆ 3 విషయాల తన ముందు పెట్టి తెచ్చి పెడితే సంతోషపడతాడు ఆయన? లేదు. ఎందుకు? శరీరం సహకరించదు. లేదంటే అతని జీవితంలో ఎవరైనా కోల్పోయాడు అనుకోండి, అప్పుడు ఆ విషయాల్ని ముందు పెట్టారనుకోండి, అతను వాటి వల్ల సంతోషపడలేడు. మరి సంతోషమైనటువంటి విషయాలే కదా, ఎందుకు ఆ పరిస్థితుల్లో ఆయన సంతోషించలేకపోతున్నాడు అంటే అవి ఎప్పుడు సంతోషాన్ని ఇచ్చే విషయాలు కావన్నమాట. ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే కేవలం శరీరాన్ని ఒక మంచి ఒక ఒక ఆ, అనుభవించకూడని అనుభూతిని ప్రాప్తించజేస్తాయి అన్నమాట. మనం సంతోషం దేంట్లో మన ఆనందాన్ని డిపాజిట్ చేసుకుంటే అది మనకి ఆనందాన్ని ఇస్తుంది.
అలాంటి విషయాల్లో మన ఆనందాన్ని డిపాజిట్ చేసుకోకుండా మంచి విషయాల్లో మనం ఆనందాన్ని డిపాజిట్ చేసుకొని మంచి విషయాల ద్వారా ఆనందం పొందడానికి మనం ప్రయత్నించినాం అనుకోండి, మనం ప్రతినిత్యం కూడా ఆనందంగానే ఉంటాం అనమాట. మానసిక ధైర్యంతో ఉంటాం అనమాట. శరీరం ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా కూడా. కొన్నిసార్లు అంటే ఆ, నా ఎప్పుడైనా చాలా ఆ, జ్వరం వచ్చినప్పుడు, నాకు శరీరం అలసటగా ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ, నిమ్మలంగా ఉండడానికి, చాలా ప్రశాంతంగా ఉండడానికి మంచి భగవద్ లీలలు వింటుంటాను అనమాట. దానివల్ల శరీరంకు ఉన్నటువంటి ఆ నొప్పి కూడా తెలియదు. అలాగే మనస్సు కూడా స్థిమితపడుతుందన్నమాట. ఒక ఆవిడ ఏం చేసింది, ఆవిడ ఒక భక్తురాలు, ఆవిడకి క్యాన్సరో ఏదో వస్తే ఆవిడ ఇంకా డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారనమాట. ఆవిడకి ఇంక డాక్టర్లు, ఇది యూట్యూబ్లో కూడా ఉంది ఈ వీడియో, డాక్టర్లు ఆవిడకి ఆ సర్జరీ చేస్తున్నారన్నమాట. చేస్తుంటే ఆవిడ భగవద్గీత శ్లోకాల్ని పారాయణ చేస్తుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడ యొక్క ఆ, ఆ, సంతోషాన్ని, అలాగే ఆవిడ యొక్క ఆనుకూలతని, అలాగే ఆవిడ నిమ్మలంగా ఉండేటటువంటి విషయాల్ని ఆ, ఆ భగవద్గీత శ్లోకాల్లో ఆవిడ పొందుపరుచుకుంది. కాబట్టి అవి చదవడం వల్ల ఆవిడకి ఎంత శరీరాన్ని కోసినా కూడా ఆవిడకి ఏం బాధ అనిపించట్లేదు. మరి ఆ శ్లోకాలు ఎప్పుడైనా చదవచ్చు భగవద్గీత. దానికి ఓ నియమం అనేటువంటిది ఏం లేదు. సో ఆ విధంగా మనము వేటిని అలవరుచుకొని వాటి యందు సాంగత్యం పెంపొందించుకుంటామో అవి మనకి ఆనందాన్ని ఇస్తాయి. అవి ఆ చాలా దారుణమైనటువంటివి అయితే కొద్దిసేపు మనకి ఆనందం ఇస్తున్నట్టు ఉంటుంది, కానీ ప్రమాదంలోకి నెట్టేస్తాయి. మంచి విషయాలైతే శాశ్వతంగా ఆనందాన్ని ఇస్తాయి అన్నమాట. సో అందుగురించని మన ఆనందాన్ని మనము మంచి విషయాల్లో పొందుపరచడానికి ప్రయత్నం చేయాలన్నమాట. సో ఇప్పుడు చివరిగా ఈ రిమూవల్ ఆఫ్ డెమోనియక్ క్వాలిటీస్, ఈ ఆశ్రీ గుణాలు మనలో నుండి పోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే, మొట్టమొదట సరైనటువంటి ఎంపికలు చేయాలి. దేన్ని నేను ఎంచుకోవాలి, దేన్ని ఎంచుకుంటే నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది అనేటటువంటి అవగాహన ఉండాలి. ఈ ఎంచుకోవడం అనేటువంటిది కొన్నిసార్లు మన వల్ల కాదు. అందుకే ఒక గురువుని ఆశ్రయించి వారి యొక్క సలహాల మేరకి ఏ విధమైనటువంటి జీవన విధానాన్ని ఎంచుకోవాలనేటటువంటి సూచనలు తీసుకొని, ఎలాగైతే అర్జునుడు కృష్ణుడి ద్వారా సూచనలు పొంది ఎంపిక చేసుకున్నాడో ఆ విధంగా సూచనలు తీసుకోవాలన్నమాట. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే, మనని ఆ, ఏవి నరకంలోకి పడేస్తున్నాయనేటువంటి విషయాన్ని భగవంతుడు ఇక్కడ చెప్తాడనమాట. నరకానికి 3 ద్వారాలు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధస్తథా లోభ తస్మాత్త్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము అనేటటువంటి ఈ 3 కూడా మనని నరకాల పాలు చేస్తున్నాయంట. మన ఆత్మ జ్ఞానాన్ని మనకి దక్కకుండా మనని నరకాల పాలు చేసేస్తున్నాయంట. అందు గురించని వీటిని త్యాగ త్యాగం చేయాలి, త్యజించాలి అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. తర్వాత ఈ నుండి తప్పించుకొనిన వాడు ఆత్మానుభూతికి అనుకూలమైన కార్యములను నొనరించి క్రమంగా పరమగతిని పొందగలడు. ఎవరైతే ఈ 3 గుణాలని ఈ నరకాలకు పంపిస్తాయని ఆ గుణాల జోలికి వెళ్ళకుండా ఉంటాడో వాడు. అందు గురించనే ఈ గుణాల జోలికి వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, భగవంతుడు తర్వాత శ్లోకంలో చెప్తాడనమాట. యశాస్త్ర విహితం ఉత్సృజ్య వర్తతే కామకారత న సిద్ధిమం ఆప్నోతి న సుఖం న పరాంగతిం. ఎవరు చదువుతారు? మద్ది పూజా మాతాజీ. శాస్త్రాలను అనుసరించకపోతే వచ్చే పరిణామాలు. శాస్త్ర విధులను త్యజించి ఇష్టానుసారము వర్తించువాడు పూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలరు. వెరీ గుడ్. సమస్త శాస్త్రం యొక్క సారం ఏంటంటే, మానవాళిని సరైనటువంటి పదంలో నడిపించి వాళ్ళకి ఆనందమయమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడమే సమస్త శాస్త్రం యొక్క సారం. మనం మనకి ఆనందాన్ని ప్రసాదించేటటువంటి విద్య జోలికి వెళ్ళకుండా మనం ఇంకేదేదో చేస్తే సహజంగా మనము దుఃఖాల పాలవుతుంటామన్నమాట. అందుగురించే శాస్త్రాల్ని అనుసరించాలి. అనుసరించకపోతే మన జీవితము ఆనందమయం ఉండదు, ఆనందమయం కాదని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట.
తస్మాశాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తం అర్హసి. పురుషోత్తం ప్రభు చదవండి ప్రభు చివరి శ్లోకం ఈ అధ్యాయంలో. శాస్త్రమును అనుసరించవలసిన అవసరం. అందుచే మానవుడు శాస్త్రీయ నియముల ద్వారా కార్యమనగానేమో అవగాహన చేసుకునవలెను. అట్టి నియమ నిబంధనలు ఎరిగి మానవుడు కర్మను అనుసరించినచో అతడు క్రమముగా ఉద్ధరింపబడును. సో శాస్త్రాధ్యయనం చేయడం వల్ల ఏ పని చేస్తే నా ఆత్మ ఉద్ధరణ ఉంది, ఏది చేస్తే నా అధోగతి ఉంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు, తెలుసుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఆ తెలుసుకొని ప్రవర్తిస్తే క్రమక్రమంగా ఉద్ధరింపబడతాడనమాట. అయితే ఇన్ని విషయాలు చెప్పాడు కదా భగవంతుడు. అర్జునుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాడు అనమాట. రేపటి చాప్టర్ ఏదైతే ఉందో 17th చాప్టర్, ఆ క్వశ్చన్ తోటే మొదలవుతుంది అనమాట. అర్జునుడు ఏమడుగుతాడంటే, యశాస్త్ర విహితము సృజ యజంతే శ్రద్ధయాన్విత తేషాం నిష్ఠాతు కా కృష్ణ సత్వం అహోరజస్తమః అంటాడనమాట. కృష్ణ, కొందరు శాస్త్రాల్ని పాటించరు కానీ యజ్ఞాలు తపస్సులు ఇవన్నీ చేస్తుంటారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? శాస్త్రాల్లో యజ్ఞాలు తపస్సు చేయాలని ఉంది, మీరేమో శాస్త్రాన్ని పాటించమంటున్నారు. కొందరు అవి పాటించకుండా చేస్తుంటారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ మంచి వాళ్ళ, చెడ్డ వాళ్ళ, దుర్మార్గుల ఏంటి చెప్పండి అని రేపటి అధ్యాయంలో ప్రశ్న అడుగుతారన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. సో రేపటి అధ్యాయం ఏదైతే ఉందో అది మన భక్తియుత జీవితానికి ఇట్స్ ఏ బేస్మెంట్ లాంటిది అనమాట. సో ఈ విషయాలు చెప్తూ దైవీ గుణాలు ఏంటి, దైవీ గుణాలంటే ఏంటి, ఆ గుణాలు మనకి రావాలంటే మనం ఏ విధమైనటువంటి సాధన చేయాలి, ఆ తర్వాత అసురీ గుణాలంటే ఏంటి, అసురీ గుణాల వల్ల మనుష్యుడు ఏమవుతున్నాడు, అసలు ఆసురీ గుణాలు పెంపొందడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి, ఈ విషయాలు చెప్తూ అవి మన లోపల నుండి వెళ్ళిపోవాలంటే ఏబిసిడి అసోసియేషన్, సాంగత్యము, గ్రంథ పఠనము, అలాగే భగవన్నామస్మరణ, భగవంతుని యొక్క అర్చ విగ్రహాన్ని అర్చించడము, ఈ 4 విధాలు కనుక మనం నేర్చుకుంటే మన లోపల ఉన్నటువంటి ఆసురీ గుణాలు మెల్లమెల్లగా ఆసురీ ప్రవృత్తి వెళ్ళిపోయి సత్ప్రవర్తన వస్తుంది అని చెప్పి, అందుకే శాస్త్రాల్ని అనుసరిస్తూ ఏ కార్యమైనా చేయాలి. శాస్త్రాల్ని అనుసరించడం వల్ల క్రమేపీ ఉద్ధరణ స్థితికి వెళ్తాడు అని చెప్పి భగవంతుడు అర్జునుడికి ఈ దైవాసుర సంపద విభాగ యోగంలో చెప్పారనమాట. ఓకే, సో అది ఈ అధ్యాయం యొక్క సారాంశం. అయితే ఈ అధ్యాయానికి ఒక చక్కటి ఫలశ్రుతి ఉందన్నమాట. ఏంటి అంటే ఒక మహారాజు ఉంటాడనమాట. ఆయన దగ్గర ఒక భయంకరమైనటువంటి ఏనుగు ఉంటుంది, మదపట ఏనుగు ఉంటుంది అనమాట. సో ఆ ఏనుగుకి ఒకసారి ఏం జరుగుతుందంటే మదం ఎక్కేసేసి తనని బంధించినటువంటి ఆ స్థలం నుండి అది తెంచుకొని, కట్టేసినటువంటి తాళ్ళవని తెంచుకొని అక్కడ నుండి బయటకు వచ్చి వీధుల గుండా కనపడిన వాళ్ళల్లా తొండంతో తొక్కుతూ, కాలుతో తొక్కేస్తూ, తొండంతో తిప్పి కింద పడేసి ఇట్లా బీభత్సం సృష్టిస్తుంది అనమాట. సృష్టిస్తుంటే మహారాజు కూడా తన పిల్లలతో వచ్చి అది చేస్తున్నటువంటి బీభత్సాన్ని చూడడానికి వచ్చారనమాట. మావటి వాళ్ళు ఎవరైతే ఏనుగుల్ని కాపలా కాస్తారో వాళ్ళు ఎంత ప్రయత్నించినా అది అదుపులోకి రావట్లేదు. అయితే ఒక బ్రాహ్మణుడు మాత్రం ఆయన చక్కగా నదిలో స్నానం చేసి దానికి ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాడు అనమాట. అందరూ ఆయన తప్పుకో అన్నా కూడా ఆయన వినట్లేదు. ఆయన చక్కగా దాని దగ్గరికి వెళ్ళి దాని తొండ మీద చెయ్యేసి చక్కగా నమిరి ఆయన పని మీద ఆయన వెళ్ళిపోయాడు అనమాట. ఆయన చెయ్యి పడగానే ఆ ఏనుగు ఆటోమేటిక్గా అది అదుపులోకి వచ్చేసింది. అది శాంత స్వరూపురాలు అయిపోయింది. అప్పుడు వెంటనే వాళ్ళందరూ కూడా ఏనుగుని తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని ఎక్కడ కట్టేయాలో అక్కడ కట్టేస్తారు అనమాట. ఈ రాజు ఆశ్చర్యపోయి చూస్తున్నాడు అనమాట. ఇంతమంది వల్ల కానటువంటి ఈ ఏనుగుని అదుపు చేయడం ఇంతమంది వల్ల కాలేకపోయింది, కానీ ఒక బ్రాహ్మణుడు ఎలా అదుపు చేయగలిగాడని ఆ బ్రాహ్మణుని పిలిపించుకొని ఆయన అడుగుతాడనమాట, మీరు ఎలా అదుపు చేయగలిగారు అని చెప్పేసి. ఆయన, మీకు ఏం శక్తులు ఉన్నాయి, నాకు కూడా శక్తులు ప్రసాదించండి అంటాడనమాట. ఆయన ఏమంటాడంటే, రాజా నాకేం శక్తులు ఏం లేవు,
నేను ప్రతిరోజు కూడా భగవద్గీతలోని 16వ అధ్యాయం దైవాసుర సంపద విభాగ యోగాన్ని పారాయణ చేస్తూ ఉంటాను. అది చేయడం వల్ల అసురీ గుణాలని అదుపులో పెట్టేటటువంటి గొప్ప స్థితి శక్తి మనకు వస్తుంది. ఆ ఆ పారాయణ ఫలితం వల్ల నేను ఆ ఏనుగుని అదుపులో పెట్టగలిగానని చెప్తాడన్నమాట. చెప్పగానే రాజు ఆయనకి నమస్కరించి చక్కటి దక్షిణ 1,00,000 బంగారు నాణాలు దక్షిణగా ఇచ్చి ఆయన ద్వారా ఈ 16వ అధ్యాయాన్ని ఉపదేశం పొంది ప్రతిరోజు కూడా ఆయన కూడా ఈ 16వ అధ్యాయాన్ని పారాయణ చేస్తాడనమాట. చేసిన తర్వాత ఆయనకు కోరిక పుడుతుంది, ఇది నిజంగానే పనిచేస్తుందా లేదా టెస్ట్ చేద్దామని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే ఆ మదపటేనుగు ఉన్న చోటుకి వెళ్తాడనమాట. అక్కడ ఉన్నటువంటి మావటి వాళ్ళకి చెప్తాడు, వదిలిపెట్టండి అంటాడనమాట. రాజా వద్దు వద్దు, ఇది ఇంకా మళ్ళీ మొన్న తగ్గింది కానీ మళ్ళీ మళ్ళీ దీనికి మదం ఎక్కింది, మళ్ళీ అట్లే ప్రవర్తిస్తుంది అంటే వదలండి అంటాడనమాట. అది వదలగానే ఈయన మీదకి వస్తుంటే ఈయన కూడా దాని తొండ మీద చెయ్యేసి చక్కగా ఈ 16వ అధ్యాయం శ్లోకాల్ని పారాయణ చేస్తూ దాని తొండ మీద చెయ్యేసి నమురుతాడు. నమ్మగానే అది మళ్ళీ శాంతిస్తుంది. అలాగా మన లోపల ఉన్నటువంటి ఈ ఆసురి గుణాలు తగ్గాలి, మంచి దైవీ గుణాలు పెంపొందాలంటే ఈ అధ్యాయాన్ని పారాయణ చేస్తే మనకి క్రమక్రమంగా దైవీ గుణాలు ఆ, వస్తాయన్నమాట. ఓకే, సో అది ఈ అధ్యాయం యొక్క సారాంశము. రేపు మళ్ళీ మనం 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగం గురించి తెలుసుకోవడానికి మళ్ళీ కలుసుకుందాం. మాతాజీ ఈరోజు సంబంధించినటువంటి ఈ చాప్టర్కి సంబంధించిన క్విజ్ ఉందా మాతాజీ? బునా మాతాజీ? श्री कृष्ण प्रभु जी दंडवत प्रणाम। यस प्रभु जी। ఓకే, ఓకే. దైవ సంపద కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు? ధైర్యంగా, సత్యవంతంగా, అహంకారంతో, కోపంతో, అసూయతో. ఇంకెవరైతే పోల్ తీసుకోలేదో దయచేసి మీకు తెలిసిన సమాధానాన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, ఆన్సర్ డిస్ప్లే చేయండి మాతాజీ. ధైర్యంగా, సత్యవంతంగా ఉంటారనమాట. అది కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. అందరూ కూడా కరెక్ట్ సమాధానం, కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేశారు. థ్యాంక్ యూ. సెకండ్ క్వశ్చన్ మాతాజీ. అసుర సంపదలో ముఖ్య లక్షణం ఏమిటి? భయము, దానశీలత, అహంకారము, క్రూరత్వము, క్షమ. వెరీ గుడ్, అందరూ చక్కగా ఆన్సర్ చేస్తున్నారు. ఈ అసురి గుణాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన సమాజంలో ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. పేపర్ ఓపెన్ చేస్తే మనకి పుష్కలంగా అసురులు కనిపిస్తారు మనకి. అవును ప్రభు. ఆ, కానీ వాటి నుండి బయటపడాలని మాత్రం మీలాంటి ప్రాజ్ఞులు మాత్రమే ప్రయత్నం చేస్తారనమాట. ఓకే, ఆన్సర్ డిస్ప్లే చేయండి మాతాజీ. అహంకారం, క్రూరత్వం. థ్యాంక్ యూ మాతాజీ. థర్డ్ క్వశ్చన్. దైవ సంపద కలిగిన వారు ఏ మార్గంలో సాగుతారు? భౌతిక విజ్ఞానం, మోక్ష మార్గం, వ్యాపార మార్గం, నాశన మార్గం. వెరీ గుడ్.
ఓకే. సో ఎవరికైతే దైవీ గుణాలు ఉంటాయో వాళ్ళు ఆత్మ నిగ్రహంతో ఆత్మ జ్ఞానం గురించి పరితపిస్తూ ఆత్మ జ్ఞానం వైపు ప్రయాణం చేస్తూ ఉంటారనమాట, భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవడానికి. థ్యాంక్ యూ మాతాజీ. ఆన్సర్ డిస్ప్లే మోక్ష మార్గం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైతే దైవీ గుణాలు ఉంటాయో వాళ్ళు ఇంకా ఈ జనన మరణ చక్రం నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తారనమాట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. ఎస్, రాజేశ్వర రెడ్డి ప్రభు చెప్పండి, ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రశ్న అంటే ఏం లేదు ప్రభుజీ, కానీ ఇప్పుడు మన వెస్టర్న్ కల్చర్ బాగా ప్రభావం చూపిస్తుంది కదా ప్రభుజీ, మన Yes. యువత పైన మన పైన కూడా. ఎస్ సో దీన్ని అధిగమించాలంటే ఇప్పుడు సేమ్ ఏబిసిడియేనా ఇంకేమన్నా? ఎస్ ప్రభు, ఏబిసిడి అసోసియేషన్, అలాగే బుక్ రీడింగ్, చాంటింగ్, డైటీ వర్షిప్, భగవంతుని అర్చన, విగ్రహారాధన చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అసోసియేషన్ కానీ ఈ అసోసియేషన్ అన్నిటికంటే గురుగారు, ఈ ముఖ్యమైనది. అసోసియేషన్ అంటే కొంచెం కష్టంగా ఉంటది జనాలకి. ఈ అసోసియేషన్ అంత ఈజీ కాదు అనుకుంటారు యూత్. అయితే అందుకే ఇస్కాన్ లో ఎలా ఉంటుందంటే కల్చరు, అసలు భగవంతుని గురించి ఇష్టం లేకపోయినా కూడా, అసలు భగవద్ విషయాల గురించి ఇష్టం లేకపోయినా కూడా ఏదో ఒక విధంగా కనెక్ట్ అయిపోతారు అనమాట. ఎలాగంటే కొందరికి మంచిగా పాటలకు డ్యాన్స్ చేయడం అది ఇది అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి మంచి ఆహారం తినడం అంటే ఇష్టం ఉంటుంది, కొందరికి ఏదో ఒక సమాజ సేవ లాగా చేయడం అంటే ఇష్టం ఉంటుంది అనమాట, కొందరికి ఇట్లా చెప్పడం అంటే ఇష్టం ఉంటుంది అనమాట. సో ఇట్లా ప్రతి మనిషికి ఈ ఈ ప్రతి మనిషి కూడా ఒకవాడు సుఖపడేది ఈ తినడం, లేదంటే చక్కగా ఉల్లాసంగా గెంతులేయడము, లేదంటే హాయిగా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ గడపడము, లేదంటే తనకు తెలిసింది ఇతరులకు చెప్పడం, ఈ విషయాల వల్లనే ఎక్కువగా సంతోషపడడానికి ప్రయత్నం చేస్తున్నమాట. సో మన ఇస్కాన్లో ఏంటంటే ఆ ఇస్కాన్ కల్చర్లో చక్కగా భగవంతుని ముందు కీర్తన, అద్భుతమైనటువంటి సంగీతంతో కీర్తన చేసేటటువంటి ప్రతిరోజు రోజుకి 3-4 సార్లు కీర్తన జరుగుతూనే ఉంటుంది. అలాగే మంచి రుచికరమైనటువంటి ప్రసాదాన్ని ఇస్తారనమాట. సో చాలా మంది కూడా నాతో పాటు ఇస్కాన్లో ఇచ్చే ప్రసాదానికి భక్తులైపోయి మెల్లమెల్లగా ఆ, మానసిక పరివర్తన చెంది భగవద్ భక్తులు ముందుకెళ్ళారనమాట. అంటే అది చాలా తొందరగా అట్రాక్ట్ అయ్యేది రసేంద్రియం. నాలుక ద్వారా మనం ఏది ఆస్వాదిస్తామో దానికి తొందరగా అట్రాక్ట్ అయిపోతాం, రుచికరం మంచిగా ఉందని చెప్పేసి. సో అట్లాగా మనిషి యొక్క ఇంద్రియాలని చక్కగా ఆల్టర్నేట్, ప్యూరిఫైడ్, క్లారిఫైడ్ ఎంజాయ్మెంట్ని ప్రొవైడ్ చేయడానికి ఇస్కాన్ కల్చర్ చాలా చాలా మంచి ప్రణాళిక వేసి పెట్టింది అనమాట. శిల ప్రభుపాదుల వారు ఆయన 1965-66 సంవత్సరంలో ఆ, అమెరికా వెళ్ళడం జరిగిందనమాట. ఆయన వెళ్ళేసరికి అమెరికన్ గవర్నమెంట్కి ఒక పెద్ద తలనొప్పిగా ఒక సమస్య ఉండేదన్నమాట. అది ఏంటి అంటే చాలా మంది ఇంకా ఇల్లు వదిలిపెట్టి డ్రగ్స్కి బానిసలైపోయి విచ్చలవిడి ఆ, మన శృంగారానికి బానిసలైపోయి రోడ్లెంబడి పార్కులెంబడి తిరుగుతుండే వాళ్ళు అనమాట. సో వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలనేటటువంటిది ఒక పెద్ద సమస్య అయిపోయింది వాళ్ళకి. శిల ప్రభుపాదుల వారు వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశారంటే మన యొక్క ప్రతాపం చూపించాలంటే ఫస్ట్ ఎక్కడైతే ఆ, చాలా చాలా కఠినంగా ఉంటుందో అక్కడ నుండి నరుకుంటూ వస్తే ఆ, ఈ భగవంతుని యొక్క నామస్మరణ, నామం గురించినటువంటి గొప్పతనాన్ని మనం చాటి చెప్పొచ్చు అని ఆయన ఏం చేశారంటే పార్కులలో, పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడైతే వాళ్ళందరూ హిప్పీస్ అంటూ ఉండేవారు అనమాట. సో ఆ హిప్పీస్ ఎక్కడైతే ఉంటుంటారో అక్కడికి వెళ్ళి ఆయన కీర్తన చేయడం మొదలు పెట్టారనమాట. సో భగవంతుని యొక్క నామానికి ఒక ఒక రకమైనటువంటి వైబ్రేషన్ ఉంటుందన్నమాట. సో మనం అసలుకి నిజానికి చెప్పాలంటే ప్రతి జీవుడిలో మనసులో భగవంతుని యొక్క భక్తి అంతర్లీనంగా ఉంటుంది. భగవంతుని మీద భక్తి లేకుండా ఏ జీవుడు ఉండడు. కానీ తాను ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అది బయటకు వస్తుంది, లేదంటే మళ్ళీ మళ్ళీ ఇంకా ఇంకా అణగదొక్కబడుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ శిల ప్రభుపాదుల వారి భగవన్నామ హరే కృష్ణ మహామంత్రాన్ని చక్కగా మృదంగా వాయిస్తూ, చక్కటి సంగీత పరికరాలను వాయిస్తూ ఈ కీర్తన చేయడం మొదలు పెట్టారో వాళ్ళందరూ కూడా హాయిగా దీనికి డ్యాన్స్ చేస్తూ మెల్లగా మెల్లగా అట్రాక్ట్ అయ్యి చాలా మంది మారిపోయారనమాట.
అమెరికన్ ప్రభుత్వమే శిల ప్రభుపాదని కీర్తిస్తూ హరే కృష్ణ స్వామి చేంజ్ ద హిప్పీస్ అని చెప్పేసి ఆ, కీర్తించడం జరిగిందనమాట. సొంత ప్రభావం ఉంటుందన్నమాట ఈ నామానికి, ఆ సాంగత్యానికి. ఒకసారి యుఎస్లో ఏం జరిగింది అంటే, ఇట్లాగే హరికృష్ణ భక్తులు కీర్తన చేస్తూ ఆ, వీధుల గుండా వెళ్తుంటే ఆ, ఒక రెస్టారెంట్ ఆయనకి చాలా కోపం వచ్చి వీళ్ళ మీద నీళ్లు పోయడము, ఇక్కడికి రాకండి, మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అని చెప్పేసి. ఇంకా వాళ్ళంతా అంత క్రిస్టియన్స్ కదా, సో ఇది సహజంగా పడదు. మీరు ఇక్కడికి యువర్ ఫూల్స్, ఈడియట్స్ అని చెప్పేసి తిడుతూ వాళ్ళ మీదకి నీళ్లు పోస్తూ వాళ్ళని చెదరగొడుతూ ఉండే ఉండేవాడు అనమాట. అయితే ఒకసారి వీళ్ళు భక్తులకి ఆ వీధి గుండానే వెళ్ళాలి, వెళ్తే తప్ప స్టేషన్ దగ్గర అవ్వదు. ఆ వీధి గుండా వెళ్తుంటే ఒక రోజు ఆయన వీళ్ళని చెదరగొట్టడానికి వచ్చినప్పుడు ఓ భక్తుడు ఏం చేశాడంటే, మెల్లగా ఆయనకి చెదరగొడుతున్న ప్రసాదం తీసుకొని ఆయన చేతిలో పెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. ఆయన ప- ఇంకా కోపంగా దాన్ని పడేద్దాం అనుకున్నాడు, కానీ స్మెల్ బాగా వస్తుంది, ఏంతో బాగుంది క్యాండీ బిస్కెట్ అని చెప్పేసి తిన్నాడు అనమాట. తింటే మంచిగా టేస్టీగా అనిపించింది. నెక్స్ట్ డే వచ్చినప్పుడు కూడా మళ్ళీ నేను ఇచ్చిన ప్రసాదం ఏంటి అని అడుక్కొని తిన్నాడు అనమాట. తిన్నారు తర్వాత అట్లా ప్రతిరోజు వాళ్ళు వస్తున్నారు, ఈయనకి ప్రసాదం ఇస్తున్నారు. మెల్లమెల్ల కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చేశారంటే, ఈయన రెస్టారెంట్ ముందే వాళ్ళని కొద్దిసేపు కీర్తన చేయడానికి ఆగుమని మంచిగా ప్రసాదం తిని మెల్లమెల్లగా పరివర్తన చెంది అసలు ఈ ఫిలాసఫీ ఏంటి అని తెలుసుకొని ఒక ఏడాదిన్నర తర్వాత ఆయన ఒక దేవాలయం స్థాపించిండు అనమాట. సో ఆ స్థితికి తీసుకెళ్తుంది అనమాట మన భగవన్ నామస్మరణ, భగవంతుని యొక్క ప్రసాదం, భక్తుల యొక్క అసోసియేషన్, సాంగత్యం అనేటువంటిది. సో మనకి ఇప్పుడున్నటువంటి యువత పాశ్చాత్య ఫారెన్ కల్చర్ని అలవాటు పరుచుకుంటున్నారంటే, దీన్ని మనం ఇంట్రడ్యూస్ చేసినాం అనుకోండి, సో ఆల్టర్నేట్ హ్యాపీనెస్, ప్యూర్ హ్యాపీనెస్ అందించిన వాళ్ళం అవుతాం అనమాట. అందుకే మేము చాలా ఇస్కాన్లో చాలా మంది ఎందుకు చాలా చాలా తీవ్రంగా ప్రచారం చేస్తారంటే, యూత్ని డ్రగ్స్ అడిక్షన్ నుండి బయటకు తీసుకురావడానికి, సుసైడల్ టెండెన్సీస్ నుండి బయటకు తీసుకురావడానికి, ఆ, అట్లా అందుకే విస్తృతంగా ప్రమోట్ చేస్తుంటారు అనమాట. ఓకే, పురుషోత్తం ప్రభు, మీకున్నటువంటి ప్రశ్న ఏంటి? హరే కృష్ణ గురూజీ. చెప్పండి. జనరల్ గా అదే దేవాలయాలకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ తప్పులు చేసిన వాళ్ళు, తర్వాత ఏది వ్యాపారస్తులు, లేకపోతే ఎక్కువ డబ్బు అవును. కావాలనుకున్న వాళ్ళు మాత్రం వెళ్ళాలి. నేను అన్ని మంచి పనులు చేస్తున్నాను, నేను వెళ్ళాలా, అవసరం ఉందా లేదా? ఓకే, నేను మంచి ఎవరికి ప్రశ్న వేశారు. నేను ఇబ్బంది ఎవరికి కలిగించట్లేదు, నష్టం చేయట్లేదు, మాటలతో కానీ చేతలతో కరెక్ట్. అనే భావన కొంతమందిలో ఉన్నది. అది ఎంతవరకు? ఎస్, కరెక్ట్. సో చాలా మంచి పనులు చేస్తుంటాం. అయితే మనం మంచి పనులు చేస్తున్నప్పుడు సైమల్టేనియస్లో భగవంతునితో ఎంతో కొంత సంబంధం ఉండాలి మనకి. లేకపోతే ఏమైపోతుందంటే, ఈ మన చుట్టూ ఉన్న వాతావరణం వల్ల మనం ప్రభావితమై మళ్ళీ మంచి నుండి మనం చెడుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. అందుగురించని ఇప్పుడు కొందరు చాలా రేపు వచ్చే అధ్యాయంలో ఉంటుందన్నమాట, అలాంటి వాళ్ళు ఎట్లా అని చెప్పేసి కొంచెం చాలా హంగు ఆర్భాటాలతో చేస్తుంటారు. దానిలో భక్తి ఉండదు, బూడిద ఉండదు, ఏదో చూపించుకోవాలని చేస్తుంటారు అనమాట. సో దానికంటే కూడా ఒక సామాన్యమైన, నువ్వు భగవంతునితోని నమ్మకం మీద భగవన్నామ స్మరణ ఎంతో కొంత చేస్తూ భగవంతుని యొక్క విషయాలు తెలుసుకుంటూ ఉండు చాలు. తీవ్రంగా ఇంకా మొత్తం జీవితాన్ని త్యజించి అలసిన అవసరం లేదు. మనకి 18వ అధ్యాయంలో భగవంతుడు చెప్తాడనమాట, చాలా మంచి విషయం చెప్తాడన్నమాట భగవంతుడు. నేనున్నానని నమ్మకంతో, నా మీద దృఢ నమ్మకంతో, దృఢ నిశ్చయంతో వారి వారి కర్తవ్యాలు ఎవరు చేస్తూ ఉంటారో దే ఆర్ ఆల్సో గుడ్, వాళ్ళు కూడా ఎలివేట్ అవుతూ ఉంటారు. బట్ నేనున్నానని ప్రగాఢ నమ్మకం ఉంటుంది అలాగే. సో ఇది అందరికీ వర్తిస్తుంది అనమాట. సో మనకి ఈ జనరల్గా మనుష్యులు ఎక్కడ డైల్యూట్ అయిపోయి తప్పుల బారిన పడుతుంటారంటే, ఆ, తనకున్నది ఏదో ఒక విధంగా తన దగ్గర ఒకటి ఉందనుకోండి, అది మంచి గుణం కావచ్చు, డబ్బు కావచ్చు, విద్య కావచ్చు, విజ్ఞానం కావచ్చు, ఏదైనా కూడా దాన్ని ఇతరులు ప్రశంసించకపోతే మనకి ఆ, సహించదన్నమాట, ఒప్పుకోలేరు, యాక్సెప్ట్ చేయలేరు. నేను ఇంత మంచిగా ఉన్నాను ఎక్నాలెడ్జ్ చేయాలి ఇతరులు అనేటటువంటి స్వభావము స్వతహాగా చాలా మందికి ఉంటుందన్నమాట. సో ఎవరైతే నిజంగా
భక్తియుత సేవలో భగవంతుని భక్తి మార్గంలో వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఒక నియమం ఉంటుంది. అమానినా మానదేనా, నేను గౌరవించినా గౌరవించకపోయినా నువ్వు మాత్రం కామ్గా ఉండాలి. మనకి ఈరోజు దైవీ గుణాలు చూసుకున్నాం కదా. సో ఈ గుణం అలవాటైపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఎవరు ప్రశంసించకపోయినా మౌనంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. సో ఎప్పుడైతే ఆ లోపల నుండి ఆ టెండెన్సీ మొదలవుతుందో మెల్లమెల్లగా డైల్యూట్ అయిపోతాడు అనమాట. దానివల్ల మళ్ళా మంచిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ, ఇంకా మళ్ళీ ఎప్పటిలాగే అయిపోతాడు అనమాట. అలా జరిగింది. ప్రాక్టికల్ ఉదాహరణ ఉన్నాయి. కొందరు పండితులు, చాలా గొప్ప పండితులు, వాళ్ళని రాజుగారు వాళ్ళ ఆస్థానంలో పనిచేయడానికి రమ్మంటే వాళ్ళు రాలే, మేము ఎవరికి డబ్బులకు లొంగ, మేము దేనికి లొంగ, మేము ఎక్కడికి రామనని ఖరాఖండిగా చెప్పేశారు అనమాట. అయితే రాజు ఏం చేస్తాడంటే వాళ్ళ మంత్రికి చెప్పి, నువ్వు మన రాజ్యం నుండి కొందరిని వాళ్ళ దగ్గరికి సేవకులుగా పంపించి వాళ్ళకి సేవ చేస్తూ రోజు వాళ్ళని పొగడడం మొదలు పెట్టండి అని చెప్తాడు అన్నమాట. వాళ్ళు వెళ్ళి ఇక రోజు, అబ్బా మీ అంత పండితులు లేరండి, మీ అబ్బబ్బా ఏం పద్యాలు వాడారండి, ఏం గొప్ప, అసలు మీరు ఎంత ఇది చేశారండి, నిజంగా మీకున్నంత జ్ఞానం ఎవరికి లేదని అంటుంటే ఏం జరిగింది అంటే, వీళ్ళు మమ్మల్ని పొగుడుతున్నారు కాబట్టి అని మెల్లమెల్లగా వాళ్ళకి వీళ్ళు ఫేవర్ అయిపోయారనమాట. సో రోజు పొగుడుతున్నారు, అరే వీళ్ళు మన వాళ్ళే అని చెప్పేసి వీళ్ళు వాళ్ళకి ఫేవర్ అయిపోయారు. ఫేవర్ అయిపోయిన తర్వాత, ఇక్కడ ఏముందండి, పదండి ఇంకో చోటు బాగుంటుంది, అక్కడ ఇంకా మీ కీర్తి ప్రతిష్టలకి లోటు రాకుండా మీ కీర్తి ప్రతిష్టలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా విస్తరించే విధంగామైనటువంటి వేదిక మీకు కల్పిస్తామని చెప్పి మెల్లగా వాళ్ళ రాజ్యానికి తీసుకెళ్ళిపోయారు అనమాట. సో మ్, వ్యక్తి మంచివాడే, కానీ కొన్ని సూక్ష్మమైన బలహీనతలు ఉంటాయన్నమాట. సో వాటి మీద మనం అప్రమత్తంగా ఉండాలి. సో ఆ అప్రమత్తత మనకి ఎక్కడి నుండి వస్తుందంటే భగవద్భక్తి ద్వారానే వస్తుందన్నమాట. సో తీవ్రమైనటువంటి యజ్ఞయాగాదులు, పూజలు, అర్చనలు చేయాల్సిన అవసరం లేదు. వాస్తవానికి చెప్పాలంటే మనకి భగవంతుని మీద చక్కటి ఆ భక్తి ఉందంటే, ఉదాహరణకి ఒక మన ఆచార్యులు ఉన్నారనమాట, ఆయన పేరు సనాతన గోస్వామి. ఆయన చాలా గొప్ప ఆచార్యుడు. ఆయన భగవంతునికి సంబంధించినటువంటి ఎన్నో రచనలు చేస్తుండేవాడు అనమాట. ఆయన భగవంతునికి రోజు ఏం నివేదించేవాడంటే, మన గోధుమ పిండితోటి ముద్దలు చేసి వాటిని కాల్ చేసి పెట్టేవాడు అనమాట భగవంతుడికి. అంతే, ఇంకా పెద్ద ఇంకా అర్చనలు అవి ఇవి ఏం లేదు. అంతే, నా దగ్గర ఉంది ఇదే, నేను తినేది ఇదే, నీకు అదే పెడతా. భగవంతుడు ఆయన పాపం, ఆయనకి రోజు తిని తిని బోరు కొట్టి, అయ్యా నువ్వు పెడుతున్నావు కానీ దానిలో కొద్దిగా ఉప్పు అన్నా వెయ్యు, మరీ ఉప్పు లేకుండా చప్పటి ఆ పెడుతున్నావు నువ్వు, తిండి పెడుతున్నావు అంటే, అప్పుడు ఆయన ఆచార్యుడు ఏమంటారు, మీరు ఇప్పుడు నన్ను ఉప్పు అడుగుతారు, రేపు పప్పు అడుగుతారు, ఇంకో తర్వాత పన్నీర్ అడుగుతారు, తర్వాత స్వీట్లు అడుగుతారు, ఇవన్నీ అడుగుతారు, మళ్ళీ అవన్నీ తీసుకురావడానికి మళ్ళీ ఏదో మన భౌతిక జీవితంతో, భౌతిక వ్యక్తులతో సాంగత్యంలోకి వెళ్ళాలి. కాబట్టి నా దగ్గర ఇదే ఉంది, మీరు తింటే తినండి, లేకపోతే వేరే చోటికి వెళ్ళండి అంటాడు అనమాట. పర్లేదు నువ్వు ఏది పెడితే అది తింటా అని అంటాడు అనమాట భగవంతుడు. సో ఇప్పుడు ఆయన మరి గొప్ప యజ్ఞ యాగాదికృతులు చేశాడంటే భగవంతుడి మీద దృఢ నమ్మకం ఉంది, విషయాల మీద భగవద్ విషయాలను అందరికీ పంచుతున్నాడు. సో అలాగా కూడా ఉండవచ్చు అనమాట. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నీ ప్రతినిత్యం అర్చన చేసినా చేయకున్నా కూడా నేను ఆత్మని, 1 hour అదర్ డే నేను ఇది విడిచిపెట్టి వెళ్ళాలి, భగవంతుని యొక్క వెళ్ళడానికి భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవాలి, భగవంతుని యొక్క దాసుడిని అవ్వాలి అనేటటువంటి కోరిక ఉంటే అది మనల్ని ఎప్పటికి కూడా కాపాడుతుంది అనమాట. ఓకే ప్రభు, పురుషోత్తం ప్రభు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. ఇంకెవరికైనా ప్రశ్న ఉందా? హరి 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 బోల్ ప్రభుజీ. హరే కృష్ణ ఈ మాత. పదం చాలా మాకు వివరించి చెప్పినందుకు కృతజ్ఞతలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. సో ఇంకెవరికైనా ప్రశ్న ఉంటే మనం డిస్కస్ చేద్దాం, లేదంటే మళ్ళీ రేపు సాయంకాలం 8 గంటలకి శ్రద్ధాత్రయ విభాగ యోగం గురించి చర్చించుకోవడానికి కలుసుకుందాం మనం. ఓకే. సో హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రణామం. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. సంతోషం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ సో ప్రభుజీ.
హరే కృష్ణ. భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మీరు చేసేటటువంటి భౌతిక ఆధ్యాత్మిక ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద కీ జై, అనంతకోటి వైష్ణవ వృంద కీ జై, నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ కీ జై. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ కృష్ణ ప్రభు. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.